హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? సాయంకాలం 5 అవుతున్నా ఇంకా ఎండగానే ఉంది. మధ్యాహ్నం భోజనాలు లేట్ అవడంతో వంటిల్లు క్లీన్ చేయలేదు. సుగుణకు అది గుర్తొచ్చి ఇంకా అలసటగా ఉన్నా లేచింది. ఒక పక్క టీ పెట్టి రెండో వైపు గిన్నెలు క్లీన్ చేసేసింది. పనులన్నీ ఫాస్ట్గా చేయడం సుగుణకి ఉన్న చాలా సుగుణాలలో ఒకటి. ఇంతలో గేట్ చప్పుడు అయితే ఎవరా అని చూసింది. ఆడపడుచు రజని భర్త భానుమూర్తితో లోపలికి వస్తూ కనిపించింది. రజని వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు. ఆమె భర్త కాలేజ్లో పనిచేస్తాడు. ఇద్దరు అబ్బాయిలు చదువులయ్యాక హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సుగుణ భర్త రామరాజు ఒక ప్రైవేట్ స్కూల్లో అకౌంటెంట్. ముగ్గురు పిల్లలు, అందులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మగ పిల్లాడిని కనకపోతే ఊరుకోనంది అత్తగారు సీతాదేవి. రామరాజు కూడా తల్లి మాట చెవదాటలేకపోయాడు. తల్లి సీతాదేవిని చూడడానికి రజని అప్పుడప్పుడు అలా చెప్పా పెట్టకుండా ఇంటికి రావడం అలవాటే సుగుణకి. అందుకే ఎక్కువ ఆశ్చర్యపోకుండా రండి వదిన, బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరించింది. ఇంతలో వంటింట్లోంచి టీ పొంగిన చప్పుడు విని గబగబా లోపలికి పరిగెత్తింది. చూసారా, ఇది వరకు వదిన అంటూ చేతిలో బ్యాగ్ అందుకునేది. ఇప్పుడు ఏదో వంకతో లోపలికి పరిగెత్తింది. అమ్మ చెప్తుంటే నమ్మలేదు. సుగుణ చాలా మారిపోయింది. అసలు నన్ను ఇంకా ఏదో చెప్పబోతుంటే ష్ అంటూ భానుమూర్తి వారించడంతో ఎదురుగా చూసింది. దూరంగా తమ్ముడు వస్తూ కనిపించాడు. బాగున్నావా అక్క? ఫోన్ చేస్తే బస్టాండ్కి వచ్చేవాడిని కదా. నమస్కారం బావగారు. రోహిత్ పెళ్లి సంగతి ఏమైంది? జాతకాలు చూపించారా? చేతిలో బ్యాగ్ అందుకుంటూ ఆప్యాయంగా పలకరించాడు. రజని భర్తని కాలేజ్లో తప్పితే బయట ఎక్కువ మాట్లాడనివ్వదు. బస్టాండ్ నుంచి పర్లేదురా, ఆటోలోనే వచ్చాము. కాకపోతే గేట్ నుంచి లోపలికి బ్యాగ్ మోసుకొచ్చేసరికి నడుం లాగేసింది. నీ పెళ్ళాం బ్యాగ్ కూడా అందుకోకుండా లోపలికి పరిగెత్తింది. మరి గబగబా మరదలి మీద నేరం చెప్తే గాని మనసు కుదటపడలేదు. సుగుణకి వంటలో బాగోట్లేదక్క. మొన్న కరోనాతో చాలా నీరసంగా అయిపోయినది. ఇంట్లో కూడా బరువులు మొయ్యటం లేదు. తమ్ముడి సమాధానం మింగుడు పడలేదు. ఎప్పటిలాగా సుగుణ అని అరిచి తన ముందే ఆమెను నిలదీస్తాడు అని ఆశించింది. ప్లాన్ రివర్స్ అవడంతో ఏం అనాలో తెలియక, అయ్యో అవునా తమ్ముడు, పాపం తనని జాగ్రత్తగా చూసుకో, అదే అనుకున్నా నేను కూడా. లేకపోతే మా మరదలు ఎప్పుడు అలా చెయ్యదు అన్నాను కదండి అంటూ మొగుడి వైపు చూసింది. అవునవును తలాడించాడు భానుమూర్తి. ఏది ఏమైనా అక్క వస్తూనే సుగుణ ఆరోగ్యం గురించి అడగకుండా తన మీద కంప్లైంట్ చేయడం నచ్చలేదు రాజుకి. కొంచెం మౌనంగా ముఖం చిట్లించి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తూనే సుగుణ వంటింట్లోంచి బయటకి వస్తూ కాఫీ పెట్టమంటారా, టీ పెట్టమంటారా అందరినీ కలిపి అడిగింది. రజని ఏదో అనేలోపు రాజు అందుకొని, నీకు ఏది సులువైతే అది పెట్టు. మధ్యాహ్నం మందులు వేసుకున్నావా? కొంచెం సేపు పడుకున్నావా లేదా అంటుంటే ఏం జరుగుతుందో అర్థం కాక రజనీకి మతి పోయినట్టయింది. తమ్ముడు మరదలు ప్రసవం అయ్యాక హాస్పిటల్లో కూడా తన ఆరోగ్యం గురించి పరామర్శ చేసినట్లు గుర్తులేదు. రాజు ఇదివరకు లాగా లేడు. పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతున్నాడు అంటూ ఫోన్లో ఏడ్చిన తల్లి గుర్తుకొచ్చింది. తల్లిని పలకరించలేదని గుర్తుకొచ్చి మాస్టర్ బెడ్రూమ్లోకి అమ్మ అంటూ వెళ్ళి బయటకి వచ్చి అమ్మ ఏదిరా అంటూ అడిగింది. ఈలోపు సీతాదేవి చిన్న బెడ్రూమ్లోంచి బయటకి వస్తూ కూతురిని చూసి సంబరపడిపోతూ ఎప్పుడొచ్చావే అమలు అంటూ పలకరించింది. తల్లిని చూసిన ఆనందం కన్నా ఆమెను గెస్ట్ రూమ్లోకి మార్చారు అన్న విషయం రజనిని బాధించింది. ఇందాక బ్యాగ్ విషయంలో తమ్ముడి రియాక్షన్ గుర్తొచ్చి ఈసారి నెమ్మదిగా అడగాలి అనుకుంది. బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకొనబోతూ ఉంటే ఇంతలో మేడ మీద నుంచి తమ్ముడి పెద్ద కూతురు హై అత్త అంటూ పలకరిస్తూనే నానమ్మని స్నానం అయ్యాక ముట్టుకో అత్త అంటూ మధ్యలో ఆపేసింది. తన పేరు కూడా సీత అనే పెట్టారు, కానీ అందరూ పెద్ద పాప అని పిలుస్తారు. వేలంత లేదు, ఇది కూడా నాకు చెప్పేదే అని మనసులోనే పళ్ళు నూరుకొని పైకి మాత్రం హాయ్ పెద్ద పాప, ఎలా చదువుతున్నావు? పరీక్షలు అవ్వకుండానే పాస్ అంట కదా అంటూ ఏదో పెద్ద జోక్ చేసినట్టు తానే పగలబడి నవ్వింది. మరదలు ఇచ్చిన కాఫీ అందుకోబోతుంటే శానిటైజర్ ఇవ్వమ్మా ముందు అత్త వాళ్లకు అంటూ పెద్ద పాప శానిటైజర్ అందించింది. చిన్నపిల్లలు చిన్న వాళ్ళలాగా ఉండాలి, పెద్దవాళ్ళలాగా అన్నిటిలో దూరకూడదు. తల్లి సనుగుడుతో రామరాజుకి చికాకు వచ్చింది.
ఇప్పుడు అదే మంది అని నీ గురించే చెప్పింది. బయట నుంచి వచ్చి నిన్ను ముట్టుకోవద్దని, శానిటైజర్ రాసుకోమని చెప్పడం కూడా తప్పేనా అంటూ తల్లిని గసురుకున్నాడు తమ్ముడు. తమ్ముడలా కూతురిని వెనకేసుకురావడం, తల్లిని గసురుకోవడం అంతా వింతగా ఉంది రజనికి. భానుమూర్తికి అలానే ఉన్నా మనసులో ఆనందపడ్డాడు. ఇప్పటికైనా బావమరిది భార్య పిల్లల పట్ల శ్రద్ధ ప్రదర్శిస్తున్నందుకు. స్నానాలు చేస్తే కానీ ఊరుకోలేదు పెదపాప. ఫ్రెష్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నప్పుడు, అమ్మ గది ఎందుకు మార్చేశావురా? నీకు తెలుసు కదా అమ్మకి పరిసరాలు మారితే నిద్ర పట్టదని. నాన్న ఉంటే ఇలా చేసేవాడివా? గొంతులో బాధ నటిస్తూ నెమ్మదిగా అడిగింది తమ్ముడిని. సుగుణకి కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ ఉండాలని చెప్పారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండాలంటే అప్పుడు రూమ్ మార్చాల్సి వచ్చింది. మొక్కుబడిగా తమ్ముడు ఇచ్చిన సంజాయిషి రుచించలేదు రజనికి. అయినా ఏమీ అనలేక ఏదో ఫోన్ మాట్లాడే వంకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాత్రి భోజనాలయ్యాక రూమ్లోకి వెళ్తున్న రామరాజుకి కరోనా కాదు, దాని బొందా కాదు వంక. దాని కళ్ళు ఎప్పుడు నా గది మీదే. ఇప్పుడు వీడి కళ్ళు కూడా మూసుకుపోయాయి. నన్ను నీతో తీసుకుపోవే అమ్మలు, ఇంక నేను ఇక్కడ ఉండలేను అంటూ తల్లి అక్కతో అంటున్న మాటలు వినిపించాయి. ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాడు. అక్కడ రాత్రి ఎవరు ఎక్కడ పడుకోవాలి అనే డిస్కషన్ జరుగుతున్నాయి. మీరు హాల్లో దివాన్ మీద పడుకోండి, పెద్దపాప సోఫాలో, చిన్నపాప అత్తగారి పక్కన పడుకుంటే నేను చిన్న హాల్లో కింద పక్క వేసుకొని పడుకుంటాం. వదిన వాళ్ళు ఈ రూమ్లో పడుకుంటారు. ఇంకా ఏదో చెప్పబోతున్న భార్యని ఇంకా చెప్పద్దు అని చేత్తో వారించాడు. అక్క అని రజనిని పిలిచాడు. ఏంట్రా తమ్ముడు అంటూ తల్లితో మంతనాలు ఆపి బయటకు వచ్చింది రజని. నువ్వు అమ్మ పక్కన పడుకో, బావగారు హాల్లో దివాన్ మీద పడుకుంటారు. ఇదిగో పిల్లో, బెడ్షీట్ అంటున్న తమ్ముడి మాటలు అర్థం కానట్లు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఈలోపు రాజు హాల్లోకి వెళ్ళి భానుమూర్తితో, పిల్లలకి ఉదయాన్నే ఆన్లైన్ క్లాసులున్నాయి, అక్కడ ఇక్కడ పడుకుంటే ఉదయాన్నే లేవలేరు. పెద్దపాప రాత్రి ఎక్కువసేపు చదువుతుంది, అందుకే ఏమీ అనుకోవద్దు బావగారు, బెడ్రూమ్ ఇవ్వలేను, హాల్లో దివాన్ మీద పడుకుందుకి ఇబ్బంది ఏమీ లేదు కదా అనేసరికి ఏం చెప్పాలో తెలియక పర్లేదు రాజు అని గట్టిగా అనబోయి రజని భయంతో నెమ్మదిగా గొనిగాడు. రజనికి అవమానంతో మనసు రగిలిపోయింది. ఇంటి అల్లుడిని హాల్లో పడుకోమంటాడా? ఇంకో సమయంలో అయితే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయేదే. కానీ వచ్చిన సందర్భం గుర్తుకొచ్చి మౌనంగా తల్లి గదిలోకి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి మేనల్లుడు వాసు వెళ్ళి, అత్త నేను కూడా ఇక్కడే పడుకోనా అని అడిగితే కసిరి వెనక్కి పంపించేయడం రాజు గమనిస్తూనే ఉన్నాడు. రాత్రి నిద్రపట్టక ఎన్నో ఆలోచనలు, తాను గతంలో చేసిన వేల తప్పులు, సుగుణ పడిన బాధలు అన్నీ. రాజు తండ్రి శ్రీనివాసరావు చిన్న వ్యాపారి, కొంచెం రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవాడు. ఇల్లు ఎక్కువ పట్టేది కాదు. తల్లి సీతాదేవి వంట, అమ్మలక్కలతో ముచ్చట్లు, సినిమాలు ఇవి తప్ప పిల్లల చదువులు ఎక్కువగా పట్టించుకోలేదు. వీటన్నిటితో రాజు చదువు అరకొర మార్కులతో గడిచింది. ఏదో తెలిసిన ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కూడా తండ్రి రికమెండేషన్తోనే వచ్చింది. స్వతహాగా డబ్బున్న వాళ్లే అయినా అక్క రజని కట్నం, చెల్లి రాగిని అమెరికా సంబంధం, వాళ్ళు కోరిన ఆడంబరపు పెళ్లి ఖర్చు, రాజకీయాలలో పెట్టుబడి ఇవన్నీ కలిపి ఆఖరికి ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు రాజుకి. పెద్దగా ఆస్తులు చదువులు ఏమీ లేని రాజుకి పెళ్లి సంబంధాలు తేవడానికి కూతుర్ల పెళ్ళిళ్ళ కన్నా ఎక్కువ తిరగాల్సి వచ్చింది శ్రీనివాస్కి. ఆఖరికి తన స్నేహితుడి కూతురిని కట్నం లేకుండా చేసుకుంటాం అని అడిగి కుదుర్చుకొని వచ్చాడు. సుగుణ లాంటి అమ్మాయి కోడలు అంటే సంతోషిస్తుంది భార్య అనుకున్నాడు. కానీ సీతాదేవికి కట్నం లేకుండా కోడలిని తెచ్చుకోవడం నామూషి అనిపించింది. పెళ్లికి ఒప్పుకోను అంటూ ఎదురు తిరిగింది. రాజుకి సుగుణ చిన్నప్పటి నుంచి తెలుసు. అందం చదువు అన్నిటికన్నా ఎంతో హుందాతనం. తనతో పెళ్ళి అంటే ఎంతో అదృష్టంగా భావించాడు రాజు. అయినా తల్లికి ఎదురుగా నిలుచొని నాకు సుగుణ కావాలి అని అడిగే ధైర్యం అయితే లేదు. ఒకరోజు తల్లి మాట్లాడుకుంటూ రాజుని పిలిచారు. శ్రీనివాస్ మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు సీత, కట్నం తెచ్చే కోడలు భర్తకి కూడా మంచి ఉద్యోగం ఆస్తులు కావాలని కోరుకోవచ్చు. మరి మనకు అవి ఏమీ లేవు కదా. రాజుకి మొన్న శ్రావణ మాసంలో
శ్రావణ మాసంతో 30 నిండాయి. నాకు ఇంకా ఓపిక లేదు. నువ్వు ఇంకా మంచి సంబంధం తేగలిగితే తెచ్చుకో అంటూ రాజు వైపు చూస్తూ, ఇది నీ జీవితం, నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది అంటూ ముగించాడు. సీతాదేవి నోరు తెరిచి ఏదో చెప్పేలోపు, అమ్మా, నాకు సుగుణని చేసుకోవాలని ఉంది అంటూ రాజు మనసు విప్పాడు. చేసేదేమీ లేక ఒప్పుకున్న కూతుర్ల దగ్గర, చుట్టాల దగ్గర ముష్టి సంబంధం చేసుకుంటున్నాం. అత్తగారి లాంఛనం లేకపోతే పోయే, ఆడపడుచులకి కూడా ఏమీ లేవు అంటూ ముక్కు చీదుతూ తల్లి ఏడుస్తుంటే రాజుకి తల్లి మనసు బాధ పెట్టి తప్పు చేశానా అనిపించేది. పెళ్ళికి ముందు రోజు కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ కొడుకుతో, చూడు రాజు, నువ్వు ఇష్టపడ్డావు అని ఒప్పుకున్నాను. నువ్వు కూడా నా మీద గౌరవం ఉంచుకొని నా మాటలకి విలువ ఇస్తాను. పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగను అని నాకు ఒట్టు వేసి చెప్పు అంది సీత. రాజు ఒట్టు వేసేశాడు. గుండెల్లో ఉన్న సుగుణ ఇంట్లోకి వచ్చింది. అయినా రాత్రి గదిలో తప్పితే పగలు మాట్లాడాలంటే భయం. అమ్మ ఏమనుకుంటుందో అని. సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లో అందరూ కలిసి వెళ్ళాల్సిందే. ఆఖరికి తిరుపతి అయినా ఇద్దరే వెళ్తాం అనుకుంటే చెల్లి, రాగిని, భర్త, పిల్లలు అందరితో కలిసి వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య ఎక్కువ అనురాగమాలికలు వీచేలోపై పిల్లలు తండ్రి పోవడం, బాధ్యతలతో మాతృవిధేయుడుగానే మిగిలిపోయాడు. ఏ రోజు సుగుణ భర్తగా ప్రవర్తించలేదు. పెద్ద పాప నార్మల్ డెలివరీ అయినా చిన్న పాప డెలివరీ సీరియస్ అయ్యి సిజేరియన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మధ్యలో ఆపరేషన్ థియేటర్లోంచి నర్సు బయటకి వచ్చి, ఫ్యామిలీ ప్లానింగ్ చేసేయమంటారా అని అడిగినప్పుడు కూడా తల్లి వైపు చూడడం తప్ప సుగుణ భర్తగా ఆలోచించలేకపోయాడు. నీకు నాన్న మళ్ళీ కొడుకుగా పుట్టాలి, నేను ఆడించాలి అన్న తల్లి ఆశ ముందు భార్య ఆరోగ్యం అసలు విషయమే కాదు అనిపించింది. అలా శ్రవణకుమారుడుగా ఊరిలో బంధువుల్లో పేరు తెచ్చుకున్న రాజు జ్ఞానోదయానికి కారణం మరి ఎవరో కాదు, ఎందరినో ఆడించిన ఓడించిన మన కరోనా. ఇక సుగుణ తల్లిదండ్రుల గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. సుగుణ తండ్రి రాఘవరావు చిన్న వ్యాపారి. ఫోన్ బూత్, పాల ప్యాకెట్లు, అలా కాలాన్ని బట్టి వ్యాపారాలు మారుస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. సుగుణ బాల్యం పెద్ద లగ్జరీగా కాకపోయినా దేనికి లోటు లేకుండా గడిచేది. తమ్ముడు రవికి సుగుణకి 5 సంవత్సరాల తేడా. తమ్ముడు, అక్క ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఇంట్లో సుగుణ ఏది అంటే అదే అందరికీ వేదం. తల్లి సుమిత్ర ఎక్కువ చదువుకోలేదు, చాలా సరళ స్వభావురాలు. కూతురు తనలా కాకుండా చదువుకొని ఉద్యోగం చేయాలి అని ఆశపడేది. సుగుణ చదువులో, ఆటల్లో చాలా చురుగ్గా ఉండేది. స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు చాలామంది అబ్బాయిల కన్నా స్పీడ్గా వెళ్ళేదని పేరు తెచ్చుకుంది. టీచర్స్ కూడా స్కూల్లో చాలా ప్రోగ్రాంలకు సుగుణ పేరు సూచించేవారు. 10th బ్యాడ్మింటన్లో డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. కానీ కాబోయే కోడలు అందరి ముందు ఆటలు ఆడడం సుగుణ మేనత్తకి ఇష్టం లేదు. అందుకే అక్క అయిష్టాన్ని గ్రహించిన రాఘవ కూతురిని స్టేట్ లెవెల్కి ఆడనివ్వలేదు. కానీ కూతురంటే రాఘవకి ప్రాణం. అమ్మ అని పిలిచేవాడు. షాపుకి వచ్చిన వాళ్ళందరికీ కూతురి మెడల్స్, మార్క్స్ అన్నింటి గురించి ఎంతో గర్వంగా చెప్పేవాడు. ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ చేస్తానంది. కానీ సుగుణ బావ బీఎస్సీ చదవడంతో దానికి అడ్డు చెప్పింది మేనత్త. దానికి ఊర్లో ఉన్న విమెన్స్ కాలేజీలో బీఎస్సీ జాయిన్ అయ్యింది. సరిగ్గా అప్పుడే కుటుంబంలో ఆస్తి గొడవలు. సుగుణకి వివరాలు ఎక్కువ తెలియవు, కానీ మేనత్త మాట్లాడడం మానేసింది అని, బావకి బయట సంబంధాలు చూస్తుంది అని తల్లి తండ్రి మాట్లాడుకుంటుంటే వింది. అయితే తాను పీజీ కూడా చేయొచ్చు, మేనత్త అడ్డు లేదు అని సంబరపడిపోయింది. కానీ ఈ లోపల ఒక పెద్ద కష్టం వచ్చింది. సుమిత్రకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలిసింది. కొంతకాలం మందులు, తర్వాత డయాలసిస్, వీటన్నిటితో రాఘవరావు ఆర్థికంగా చాలా దిగజారిపోయాడు. ఎక్కడ ఎంత అప్పు చేస్తున్నాడో కూడా తెలియకుండా దొరికిన ప్రతి చోట అప్పు చేశాడు. ఇంటి పనులు, తల్లిని డయాలసిస్కి తీసుకెళ్లడం, తనకి ఆయాసం ఎక్కువ అయితే టైంకి మందులు ఇవ్వడం, ఇలా వీటితో సుగుణ చదువు ఆగిపోయింది. 2 సంవత్సరాలు గడిచాక ఒక రాత్రి జీవితంతో పోరాడి అలసిపోయిన సుమిత్ర నిద్రలోనే ప్రపంచం నుండి సెలవు తీసుకుంది. అంటే సుగుణ వల్ల తల్లి చనిపోయారన్నమాట. రాఘవరావు మనస్థిమితం లేని వాడిలాగా అయిపోయాడు. ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరేవాడు. సుగుణ తమ్ముడు అప్పుడే 10వ క్లాస్కి వచ్చాడు. వంటతో పాటు షాప్ చూసుకోవడం, తమ్ముడి చదువు కూడా తోడయ్యాయి సుగుణకు. సరిగ్గా అదే సమయానికి శ్రీనివాస్ సుగుణని తన కొడుకుకు చేసుకుంటాను అని ఇంటికి వచ్చి అడిగాడు.
తండ్రి తనకు చెప్పకుండా పెళ్లికి మాట ఇవ్వడం సుగుణకు నచ్చలేదు. ఏదైనా జాబ్ చూసుకొని తమ్ముడు తండ్రి కొంచెం స్థిమితపడే వరకు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుంది. సుగుణ ఈ లోపల సుగుణ మేనత్త ఒకరోజు ఇంటికి వచ్చింది. బావ ప్రేమ వివాహం చేసుకున్నాడు. బావ చేసుకున్న అమ్మాయికి అత్తకి పొత్తు కుదరడం లేదు. అది సుగుణకు అర్థమైంది. తనతో బావ పెళ్లి విషయం ఎలా ఉన్నా అత్త అంటే చాలా అభిమానం సుగుణకి. పాత విషయాలు ఏమీ మనసులో పెట్టుకోకుండా అత్తని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. కొంతకాలం అత్త ఇంట్లో ఉంటే తండ్రి కోలుకుంటాడు అని ఆశించింది. ఒకరోజు మేనత్త సుగుణని పిలిచింది. నేను ఎంతో దురదృష్టవంతురాలిని, నిన్ను కోడలుగా పొందలేకపోయాను. ఒక రకంగా మీ అమ్మ దిగులుతో మంచం ఎక్కడానికి, దాని చావుకి కూడా నేనే కారణం. నా కర్మకి తగ్గ ఫలితం అనుభవిస్తున్నాను. నా కొడుకు కోడలు కెనడా వెళ్ళిపోతారు అట. నేను మాత్రం ఎక్కడ ఉంటాను? నా తమ్ముడి దగ్గర తప్ప. నాన్న గురించి తమ్ముడి గురించి బెంగ పెట్టుకోకు, నేను చూసుకుంటాను. నాన్న చూపించిన పెళ్లి చేసుకో తల్లి, నా బంగారం కదా అంటూ సుగుణని పెళ్లికి ఒప్పించింది. అలా సుగుణ రాజుల పెళ్లి ఎక్కువ ఆడంబరాలు లేకుండా సింపుల్గా జరిగిపోయింది. పెళ్లిలో రాజు ముఖంలో సంతోషం, చిరునవ్వు చూసి రాజుకు తనంటే ఇష్టమే అని గ్రహించింది. పెళ్ళైన 3 రోజులకి ఆ రోజు కార్యం అనగా వంటగదిలోకి సుగుణ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఏం కూర అని అడిగాడు. వంకాయ అని చెప్తే నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అన్నాడు. అది సుగుణతో రాజు మొదటి సంభాషణ. తర్వాత చాలా అలాంటి మాటలే. పవిత్ర బంధం సినిమా చూసావా? ఎప్పుడు అందులో సౌందర్య లాంటి భార్య కావాలని అనుకునేవాడిని. నీకు ముగ్గు పెట్టడం వచ్చా? నాకు వెంకటేష్ అంటే చాలా ఇష్టం. రాజు ఎప్పుడు తన ఇష్టాలు చెప్పడం తప్ప నీకేమి ఇష్టం అని తనని ఎప్పుడు అడగకపోవడం గమనించింది సుగుణ. పెళ్లికి ముందు చాలా పుస్తకాలు చదివేది. దాంతో కొంచెం మానసిక పరిపక్వత ఉంది. దానితో భర్త తన ఇష్టాలు అడగకపోవడానికి కారణం పెంపకలోపం, తెలియనితనం తప్ప చెడ్డవాడు కాదు అని సుగుణకు చిన్నప్పటి నుంచి కొంచెం దేవుడు భక్తితో పాటు కర్మ మీద కూడా నమ్మకం. మనం కరెక్ట్గా ఉంటే నెమ్మదిగా మంచి రోజులు వస్తాయి అని నమ్మేది. అందుకే అత్తగారు ఆడపడుచులు ఏమన్నా మౌనంగా ఉండిపోయేది. పెళ్ళైన కొత్తలో ఒకరోజు మామగారు పిలిచి అడిగారు, మళ్ళీ చదువుకుంటావా సుగుణ అని. సుగుణ నోరు విప్పే లోపల సీతాదేవి గయ్యమని లేచింది. ఇప్పుడు చదువుతూ కూర్చుంటే పిల్లలెప్పుడు కంటారు అని. ఇలాంటి అత్తగారులు సునీత విలియమ్స్కు ఉంటే ఆమెని కూడా పిల్లల్ని కన్నాక స్పేస్కి వెళ్ళు అంటారేమో. కాలం గబగబా తిరిగిపోయింది. తండ్రి కష్టాలు తెలిసిన సుగుణ ఏనాడు పుట్టింట్లో తన బాధలు చెప్పుకోలేదు. అన్నిటికీ సర్దుకుపోవడం అలవాటైపోయింది. కానీ జీవితంలో పిల్లల రాకతో ఎంతో జీవం, వసంతం వచ్చాయి. మొత్తం ప్రపంచం పిల్లలు, వారి సంతోషం, శ్రేయస్సు అంతే. వాళ్లలో ఆనందం వెతుక్కుంది. రెండో పాప పుట్టాక శ్రీనివాస్ గుండెపోటుతో సడన్గా మరణించాడు. అప్పుడు నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా పొదుపుగా సంసారం జరపడం అలవాటయ్యింది. తర్వాత కొడుకు పుట్టడంతో సీతాదేవి దెప్పుళ్ళు కొంచెం తగ్గాయి. మామయ్య గారి పేరు మీద ఉన్న ఎల్ఐసి డబ్బులు రావడంతో కొంచెం డబ్బు ఇబ్బందులు తగ్గాయి. పెద్ద పాప సీతకి 14 సంవత్సరాలు, చిన్న పాప గీత 12 సంవత్సరాలు, బాబు వాసుకి 6 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు అత్తగారి అక్క మనమరాలు లక్ష్మి పెళ్ళి విజయనగరంలో. దగ్గర చుట్టాలు అవడంతో వెళ్ళక తప్పలేదు. కరోనా భయంతో సీతాదేవి తాను పిల్లలు ఇంట్లో ఉంటాం, నువ్వు సుగుణ వెళ్ళండి అంది కొడుకుతో. పెళ్ళి అయ్యాక పెద్దత్తయ్య గారు సుగుణని మనవరాలితో సత్యనారాయణ వ్రతానికి తోడుగా అత్తగారింటికి వెళ్ళమంది. దాంతో సుగుణ పెళ్లి కూతురుతో వైజాగ్ వస్తే ఈలోపు రాజు పెళ్ళయి అప్పగింతలు అవ్వకుండానే ఒక్కడు వైజాగ్ వచ్చేశాడు. ఆ రోజు వైజాగ్లో రిసెప్షన్. మర్నాడు వ్రతం అయ్యాక మగ పెళ్లి వాళ్ళు వాళ్ళ కారులో ఇంట్లో దింపుతాం అన్నారు. తెల్లారితే సుగుణ ఇంటికొస్తుందనగా రాజుకి రాత్రి రిసెప్షన్ అయ్యాక ఫోన్ వచ్చింది సుగుణ నుంచి. ఇక్కడ పెళ్ళికొడుకు పిన్నికి ఆయాసం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిందట. లక్ష్మిని తయారు చేయడం అన్నీ ఇద్దరం కలిపే చేశాము. ఎందుకైనా మంచిది అత్తయ్య గారి గదిలో క్వారంటైన్ అవుతాను అని. సరే, నేను అమ్మతో మాట్లాడి నీకు కాల్ చేస్తాను, కంగారు పడకు, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. తల్లి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఎందుకైనా మంచిది దాన్ని నీ గదిలో క్వారంటైన్ ఉంచుదాం అన్నాడు. 14 రోజులు కోడలు ఏ పనులు చేయదంటే గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి సీతాదేవికి. ఎందుకురా, కరోనా లేదు, కాకరకాయ లేదు, వాట్సాప్లో చూడు, వేడి నీళ్ళతో స్నానం చేసి కషాయం తాగితే చాలు. ఇప్పుడు అది 14 రోజులు ఒక గదిలో కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు?
అయినా నా గది ఎలా ఇవ్వగలను? నాకు పక్క మారితే నిద్ర పట్టదు. పైగా షుగర్ వల్ల రాత్రంతా బాత్రూమ్ వెళ్ళడం రావడం. చిన్న గదిలో పడుకుంటే హాల్లో వరకు వెళ్ళాలి అంటూ తల్లి ఖచ్చితంగా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు రాజుకి. ఇంతలో మళ్ళీ సుగుణ ఫోన్ చేస్తే తల్లి అన్న మాటలు చెప్పాడు. సుగుణ మౌనంగా ఫోన్ పెట్టేసింది. సుగుణ మామూలుగా నిబ్బరంగా ఉంటుంది. కానీ ఒకవేళ తనకి కోవిడ్ వస్తే, తన వల్ల పిల్లలకు, భర్తకు లేదా అత్తగారికి వస్తే అనే ఆలోచనలు ఆందోళన కలిగించాయి. ఇంకా అన్నం తినిపించమనే కొడుకు, పక్కనే పడుకుంటే కానీ నిద్రరాని చిన్న కూతురు, తను లేకుండా హోంవర్క్ కూడా చేయలేని పెద్ద కూతురు, పిల్లలందరూ కళ్ళ ముందు తిరుగుతున్నారు. ఆరోగ్యం విషయంలో సర్దుబాటు తగదు అనిపించింది. జీవితంలో ఇది మౌనంగా ఉండే సమయం కాదు, పోరాడాలి అని నిర్ణయం తీసుకుంది. భర్తకి ఫోన్ చేసి అత్తయ్య గదిలో బాల్కనీ తలుపు తీసి ఉంచండి, నేను పెరటి తలుపులోంచి వస్తాను. అత్తయ్య గారికి కొన్ని చీరలు అవి గెస్ట్ రూమ్లో పెట్టండి, కొన్ని రోజులు ఆవిడ అక్కడ పడుకుంటారు. పక్కింటి రమకి చెప్తాను, కొంచెం కూర పప్పు చేసి క్యారేజ్లో ఇస్తుంది. అత్తయ్య గారు ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం పడేసుకోవచ్చు. పెరుగు ప్యాకెట్స్ కొందాం, బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ లేదా పెరుగన్నం ఇచ్చేయొచ్చు. బాసుబాబు స్నానం మీరు చేయిస్తే చిన్న పాప స్నానం జడలు పెద్దపాప చూసుకుంటుంది. నేను కనీసం 7 రోజులు క్వారంటైన్ ఉంటాను. రాజుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆదేశాలు మాత్రం ఇచ్చేసి ఫోన్ పెట్టేసింది సుగుణ. రాజుకి ఒక్క క్షణం ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. సుగుణ అలా మాట్లాడక ఎప్పుడు చూడలేదు. తల్లితో ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అర్థం కాలేదు. హాల్లోకి వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు. తల్లికి టీవీ సీరియల్లో మునిగిపోయి ఉంది. అమ్మా అని పిలిచాడు. అంది టీవీ వైపే చూస్తూ. ఏమి లేదులే, మాటలు తడబడ్డాడు. సరే అయితే పెదపాపకి చెప్పు అన్నాలు పెట్టుకొని తినేయమని, మనం సీరియల్ అయ్యాక తిందాం. ఎప్పుడు చూసినా సీరియల్. సుగుణ ఎలా ఉందో అనే ఆలోచన కూడా లేదు ఈవిడకి. చిరాకు కలిగింది రాజుకి. గేట్ దగ్గర సిగరెట్టు కాలుస్తూ రోడ్డు వైపే చూస్తూ నించున్నాడు. అరగంట తర్వాత పెళ్లి వాళ్ళు అరేంజ్ చేసిన అంబులెన్స్లో సుగుణ దిగింది. వచ్చావా అంటూ బ్యాగ్ అందుకోబోయాడు. 2 అడుగులు వెనక్కి వేసి చేత్తో దగ్గరికి రావద్దు అని సైగ చేసింది. లోపలికి చూసి పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగింది. అమ్మతో కూర్చొని హాల్లో అన్నాలు తింటున్నారు నెమ్మదిగా చెప్పాడు. అయితే సరే, నేను పెరట్లోంచి బాల్కనీ తలుపు తీసుకుని అత్తయ్య గారి గదిలోకి వెళ్తాను. పిల్లలు అత్తయ్యగారు అటువైపు రాకుండా చెయ్యండి. స్నానం చేసి వచ్చాక ప్లేట్లో కొంచెం అన్నం కూర పెట్టి వెనకాల బాల్కనీ గోడ మీద పెట్టండి. వాటర్ బాటిల్ దుప్పటి కూడా ఇవ్వండి. నేను లోపలికి వెళ్ళాక గేట్ నేను నడిచిన మేర అంతా ఎయిర్ శానిటైజర్ స్ప్రే చేయండి. మాస్క్ తీయకుండానే అన్నీ చెప్పింది. వెనక్కి నుంచి బ్యాగ్తో గదిలో వెళ్ళాక బెడ్రూమ్ తలుపులు లోపల నుంచి వేసుకొని కిటికీ దగ్గరకొచ్చి నెమ్మదిగా అత్తయ్యగారు అని పిలిచింది. సీతాదేవికి బెడ్రూమ్ నుంచి సుగుణ పలకరించడం అయోమయంగా తోచింది. ఎప్పుడొచ్చావు? నాకు కనిపించకుండా లోపలికి ఎలా వెళ్ళావు? ఆరా తీస్తున్నట్టు అడిగింది సీతాదేవి. అప్పుడు సుగుణ అత్తయ్యగారితో వచ్చి 5 నిమిషాలే అయింది. నేను వెనక నుంచి వచ్చాను. కనీసం 7 రోజులు క్వారంటైన్ అయ్యి కోవిడ్ టెస్ట్ చేయించుకొని అప్పుడు బయటకి వస్తాను, స్థిరమైన గొంతుతో చెప్పింది. మరి ఇంట్లో వంట పనులు నేనెక్కడ పడుకోవాలి? అది కూడా నువ్వే చెప్పు. రాజు, నీకు తెలుసా ఈ సంగతి? కరోనా వంకతో నా మీద పనులు రుద్దితే ఊరుకోను. అసలే ఈ మోకాళ్ళ నొప్పులు ఇంకా ఏదో అంటుంటే పనులు నేను చేస్తాను నానమ్మ, చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది. అసలు కరోనా వల్ల మా అందరికన్నా నీకే రిస్క్ ఎక్కువ. 1 వీక్ కదా, మేనేజ్ చేయొచ్చు అని పెద్ద పాప చెప్తుంటే తన వైపు ఎంతో ముచ్చటగా చూశాడు రాజు. ఎంత పెద్దరికంగా మాట్లాడింది తను. ఎందుకలా సుగుణ చేసిన పని సమర్థిస్తూ మాట్లాడలేకపోయాడు అనే ఆత్మవిమర్శ మొదలైంది. 2 రోజులు గడిచాక సుగుణకు కొంచెం ఫీవర్, ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కానీ 5 రోజుల తర్వాత ఉన్నట్టుండి సుగుణకి ఆయాసం పెరిగి ఊపిరి ఆడలేదు. అంబులెన్స్లలో హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆక్సిజన్ పెట్టారు. 2 రోజులు ఐసీయూలో కూడా ఉండాల్సి వచ్చింది. హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ వంటి నిండా గొట్టాలు సూదులతో సుగుణని పీపీఈ కిట్ వేసుకుని చూస్తున్నప్పుడు
గుండె చాలా బరువుగా నిస్తారణంగా కింద పడిపోతానేమో అనేంతగా అచేతనంగా అయిపోయాడు రాజు. సుగుణకు ఏమైనా అయితే అనే ఆలోచనకే పిచ్చి పట్టేలాగా ఉంది. ఆమె కొంచెం బరువు తక్కువ ఉన్నారు, హెచ్బి కూడా తక్కువగా ఉంది, పైగా మైల్డ్ ఆస్తమా కూడా. అందుకే చిన్న వయసైనా సీరియస్ అయ్యింది. డాక్టర్ చెప్తుంటే సుగుణకు ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం తన నిర్లక్ష్యం అయితే అవి తనకు తెలియకపోవడం మాత్రం క్షమించలేని నేరం అనిపించింది. ఇంటికి వచ్చిన హాస్పిటల్ బెడ్ మీద నిస్సహాయంగా పడుకున్న సుగుణ కళ్ళ ముందు మెదులుతోంది. కానీ తన తప్పుకి పిల్లలు తల్లి లేనివారు అవుతారేమో. దేవుడా, కావాలంటే నన్ను శిక్షించు, కానీ సుగుణని కాపాడు. మనసులో సైలెంట్గా ప్రార్థిస్తున్న కళ్ళంట నీళ్లు జలపాతంగా కారిపోతున్నాయి. ఎక్కిళ్ళ సౌండ్కి పెదపాప వెనక్కి తిరిగి చూసింది తండ్రిని. ఏడవకు నాన్న, అమ్మకి ఏమీ అవదు అని కూతురు దగ్గరికి వచ్చి కళ్ళు తుడుస్తుంటే ఆ స్పర్శలో తల్లితో కూడా ఎప్పుడూ ఎరుగని మాతృప్రేమ చవి చూశాడు రాజు. దూరంగా ఏం జరుగుతుందో, హాస్పిటల్ నుంచి వచ్చిన తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక బెదురుచూపులు చూస్తున్న చిన్న కూతురిని, కొడుకుని దగ్గరకు రమ్మని పిలిచి ముగ్గురు పిల్లలని ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు, అంటే కౌగిలించుకున్నాడు. ఆ రోజు రాత్రి పిల్లలను తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేయించి విభూది ప్రసాదం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక శుభవార్త, ఆక్సిజన్ లెవెల్స్ స్టెబిలైజ్ అయ్యాయి, ఐసీయూ నుంచి కోవిడ్ వార్డులోకి మార్చారు సుగుణని అని. మనసంతా ఎంతో ఆనందం. కోవిడ్ ప్రోటోకాల్తో సంబంధం లేకుండా వెళ్ళి సుగుణని కౌగిలించుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు లేకపోతే బతకలేను, ఇంకెప్పుడు ఇలా భయపెట్టకు అని చెప్పాలనిపించింది. కాదు, అలా చెప్పకూడదు, నీకెప్పుడు ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రానివ్వను, కంటి పాపలాగా చూసుకుంటాను. అవును, అలానే చెప్పాలి. తనలో తానే మాట్లాడుకుని ఆనందపడ్డాడు రాజు. 12 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన సుగుణకు ఇంట్లో ఒక కొత్త రాజు ఎదురుపడ్డాడు. భర్తలో ఎప్పుడూ చూడని అనురాగం, తండ్రిగా పిల్లల పట్ల ఎన్నడూ ఎరుగని మమకారం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. కొంచెం కొంచెం సుగుణ కోలుకుంటుంది. ఇంతలో రాజుకి ఒకరోజు చెల్లి రాగిని అమెరికా నుంచి ఫోన్ చేసింది. రాగిని వరుసకు చెల్లైనా ఇద్దరి మధ్య సంవత్సరం మాత్రమే తేడా ఉండడంతో పేరుతో పిలుచుకోవడం అలవాటు ఇద్దరికి. రాగిని చిన్నప్పటి నుంచి చదువులో చురుకు, ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయ్యి వెంటనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం కూడా తెచ్చుకుంది. అక్కడే సుధీర్తో ప్రేమలో పడింది. కులాలు వేరైనా అబ్బాయి కుటుంబం స్థితిగతులు, అబ్బాయి చదువు చూసి శ్రీనివాస్ పెళ్లికి అనుమతించాడు. సుధీర్ కుటుంబం పెళ్ళి హైదరాబాద్లో జరగాలి అని కోరారు. అంత ఖర్చుకు శ్రీనివాస్ వెనుకడుగు వేద్దామా అనుకున్నప్పుడు రాజు తండ్రిని ఒప్పించాడు. అవన్నీ తెలిసిన రాగినికి అన్న రాజు అంటే ఎంతో అభిమానం. స్వతహాగా మంచితనం, చదువు, ఉద్యోగం వల్ల వచ్చిన హుందాతనం ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంటాయి. వదినకి ఎలా ఉంది రాజు అడిగింది. ఇప్పుడు పర్వాలేదు, కానీ బాగా వీక్ అయింది చెప్పాడు. రాగిని పలకరింపు ఎంతో ఊరడనిచ్చింది రాజుకి. కొన్ని రోజులు వంటకి కూడా ఎవరైనా దొరికితే పెట్టు, రోజు బయట నుంచి వచ్చేవాళ్ళు కాకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు అయితే బెటర్. ఏజెన్సీలు ఉంటాయి, మొన్న మా అత్తగారికి పెట్టాము, నీకు ఫోన్ నెంబర్ ఇస్తాను కావాలంటే. రాగిని సలహా నచ్చింది రాజుకి. అమ్మాయి ఏమన్నా అదే మంచిది అనిపించింది. సరే, అలాగే నెంబర్ ఇవ్వు రాగిని, చాలా థ్యాంక్స్. ఏం చేయాలో అర్థం కానప్పుడు మంచి సూచన చేశావు, మనస్ఫూర్తిగా అభినందించాడు రాజు. భలేవాడివే, ఫోన్ నెంబర్ ఇవ్వడం కూడా గొప్పేనా? ఇంటికి వస్తే కాలు కింద పెట్టనివ్వదు వదిన, దానితో పోలిస్తే ఇది ఎంత? ఇంకా డబ్బేమైనా కావాలా రాజు? ఆమె మాటల్లో సుగుణ పట్ల ఉన్న ప్రేమ, అభిమానానికి గిల్టీతో రాజు కళ్ళంట నీళ్లు తిరిగాయి. తన చెల్లికి అర్థమైనంతగా కూడా సుగుణ ఇన్ని రోజులు తనకు అర్థం కానందుకు. వద్దు రాగిని, అవసరమైతే చెప్తాను, అక్కడ ఎలా ఉంది, నువ్వు బావ పిల్లలు కూడా జాగ్రత్త అని కొంచెం సేపు బాగోగులు తెలుసుకుని ఫోన్ పెట్టేశాడు రాజు. తర్వాత ఇంట్లో ఉండే వంట మనిషి గురించి తల్లితో చెప్పాడు. కానీ దానికి సీతాదేవి వంటనే ససమేరా అంది. ఎవరు పడితే వాళ్ళు వండితే నేను తింటానా అంటూ.
వద్దులేండి, పిల్లలు కొంచెం సాయం చేస్తున్నారు, నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా అని సుగుణ కూడా అనేసరికి మౌనంగా ఉండిపోయాడు రాజు. ఫోన్ పెట్టింది కానీ రాగిని మనసులో లేదు. ఒక విషయం రాజుని ప్రశ్నిద్దాం ఫోన్లో అనుకుంది. కానీ రాజు గొంతులో ఉన్న ఆ దురద గ్రహించి అడగాలనుకున్న విషయం అడగకుండా ఫోన్ పెట్టేసింది. ఇంతలో అక్క రజని నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అడిగావా రాజుని కుతూహలంగా అడిగింది రజని. లేదక్క, రాజు సుగుణ ఆరోగ్య విషయంలో చాలా టెన్షన్గా అనిపించాడు. తర్వాత అడుగుతానులే. చెల్లెలు సమాధానం రుచించలేదు రజనికి. అది కాదు, ముందు వేసిన షాపులు అమ్మేస్తే ఎలాగా? ఆ ఇల్లు నాన్నగారు సంపాదన, వదిన పుట్టింటి నుంచి తెచ్చింది కాదు, మనకి చెప్పకుండా ఎలా అమ్ముతాడు? రజని గొంతులో ఎంతో కోపం వినిపించింది రాగినికి. రాజు కన్నా నేను ఫైనాన్షియల్ మంచి పొజిషన్లో ఉన్నాను. రాజు నాకు చెప్పి అమ్మి నాకు అందులో వాటా ఇచ్చినా కూడా నేను తీసుకోను. రాగిని ఖచ్చితంగా చెప్పేసరికి రజనీకి కోపం రెట్టింపయ్యింది. అవును, నీకు నువ్వు కోరుకున్న వాళ్ళతో బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు కదా. నీకంటే అమెరికా సంబంధం, నాకేమో స్కూల్ టీచర్ సంబంధం, తర్వాత బావే ఎంతో కష్టపడి లెక్చరర్ అయ్యాడు. అయినా ఇప్పటికీ అరకొర సంపాదనే. అప్పట్లో నాకు కట్నం కూడా తక్కువే. నీలాగా నేను ఊరుకోను, వెళ్ళి అడుగుతాను, ముక్కు చీదుతూ చెప్పింది రజని. 25 సంవత్సరాల క్రితం ₹1,00,000 కట్నంకు 4 ఎకరాలు అమ్మాను. వాటి విలువ ఇప్పుడు ఆ ఇంటికన్నా ఎక్కువే. ఆ లెక్కన నువ్వే రాజుకి ఇవ్వాలి అని అందామనుకుని అక్కకి ఏం చెప్పనా ప్రయోజనం లేదు అని ఊరుకుంది రాగిని. నీ ఇష్టం అక్క, నువ్వు అడుగుతావో లేదో నీ ఇష్టం, నేనైతే అడగను. నువ్వు అడిగినప్పుడు కూడా నా పేరు కలపకు, పాయింట్ బ్లాక్గా చెప్పేసింది రాగిని. సరే అయితే ఉంటాను అని చేసేది ఏమీ లేక కోపంగా ఫోన్ పెట్టేసింది రజని. తర్వాత 10 రోజుల తర్వాత భర్త పిల్లలు వద్దు అని చెప్పినా వినకుండా తమ్ముడిని ఆస్తి పంపకం గురించి అడగడానికి సుగుణని పలకరించే నెపంతో వైజాగ్ వచ్చింది. మర్నాడు ఉదయం టిఫిన్ అయ్యాక రాజు, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి అంది. పక్కనే తల్లి కూడా కూర్చోవడంతో ఏదో మేనల్లుడు పెళ్లి సంబంధం గురించి అయి ఉంటుంది అని భావించి చెప్పక్క అంటూ పక్కనే కూర్చున్నాడు. ఇంటి ముందు వేసిన షాప్ అమ్మేస్తున్నావంట కదా. నాకు కాకపోయినా బావకైనా చెప్పాలి కదా. ఇంటికి పెద్ద, అందరికన్నా ఎక్కువ చదువుకున్నారు. రజని నిష్ఠురాలకు ఆశ్చర్యపోవడం రాజు వంతయ్యింది. నీకెవరు చెప్పారక్క? హాస్పిటల్ ఖర్చు కోసం డబ్బు అప్పు చేశాను నాన్న ఫ్రెండ్ మురళి గారి దగ్గర. దానికి ఆయన అప్పు తీర్చే వరకు వాళ్ళ అబ్బాయి శిరీష్కు అద్దె లేకుండా ఉండటానికి ఇచ్చాము అంతే, సంజాయిషి చెప్పాడు రాజు. పాపం, ఆ షాప్ అద్దెలు అమ్మ తీసుకునేది. తన ఖర్చులకు ఏదైనా ఇల్లు అందరికీది కదా. నువ్వు ఒక్కడే ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు? రాజు స్వతహాగా ఎక్కువ ఇలాంటి విషయంలో తెలివితేటలు కలవాడు కాదు. అందుకే అక్క ఇవన్నీ ఎందుకు అడుగుతుందో అర్థం కానట్టు చూశాడు. కానీ అప్పుడే లంచ్లో ఏమేమి వండాలి? అత్తగారిని కనుక్కునేందుకు అక్కడికి వచ్చిన సుగుణకి విషయం చూచాయగా అర్థమైంది. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇటువంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు తను అక్కడ ఉండడం అత్తగారికి ఇష్టం ఉండదు అని తెలుసు సుగుణకు. సుగుణ వెళ్ళిపోయింది అని నిర్ధారించుకొని ఈసారి సీత మొదలుపెట్టింది. అది కాదు రాజు, ఇల్లు ఒక్కటే నాన్న ఇచ్చిన ఆస్తి, న్యాయంగా ముగ్గురికి చెందాలి. కానీ రాగినికి వాటా వద్దు అంట. ఎప్పటికైనా మీ ఇద్దరే పంచుకోవాలి. అదేదో ఇప్పుడే ఒక మాట అనుకుంటే మంచిది కదా. నేను పెద్దదాన్ని అవుతున్నాను. వాస్తు ప్రకారం చిన్నవాళ్ళు ముందు, పెద్దవాళ్ళు వెనక ఉండాలి. ఆ లెక్కన ముందు షాపులు, ఖాళీ స్థలం నీకు, ఇల్లు అక్కకి చెందుతాయి అంటూ ఇంకా సీతాదేవి ఏదో చెప్పబోతుంటే తల్లిని ఆగమని చెప్పి రజని అందుకుంది. ఇల్లు నాకు ఇచ్చిన ఇల్లు ఇప్పటిలో ఖాళీ చేయనక్కర్లేదు. నువ్వే అద్దెకు ఉండొచ్చు తమ్ముడు. మేము ఆ విజయనగరం వదిలి వస్తామా ఏంటి? అమ్మ వాస్తు అంటోంది కానీ లేకపోతే నేను ఆ షాప్ స్థలం తీసుకునేదాన్ని అంటూ ముగించింది. నీ సమాధానం కూడా చెప్పు అన్నట్లు రాజుకి జరుగుతున్నది చూస్తూ ఉంటే మనసు భారంగా అయిపోయింది. అక్కకి అమ్మ వత్తాసు పలకడం ఇంకా ఎక్కువ గుండె పిండేసినట్టు అనిపించింది. సరే అక్క, నన్ను అడిగావు కాబట్టి చెప్తున్నాను. పాత ఇల్లు పగలగొట్టి ఈ ఇల్లు షాప్ కట్టేటప్పుడు 15 లక్షల లోన్ పెట్టాం. నాన్నకి ఏజ్ బట్టి లోన్ ఇవ్వను అన్నారు. అప్పుడు నాన్న ఈ స్థలం నా పేర గిఫ్ట్ డీడ్ రాసి నా పేరు మీద లోన్ తీసుకున్నారు. తర్వాత 2 సంవత్సరాలకు నాన్న పోయారు. అప్పటి నుంచి అంటే 8 సంవత్సరాల నుంచి నేను నెలకి 16,000 చొప్పున ఈఎంఐ కడుతున్నాను. అయినా ఇప్పటికీ 11 లక్షల లోన్ ఉంది. అప్పట్లో నా
పీఎఫ్ నుంచి కూడా 3,00,000 లోన్ తీసుకుని నాన్నకి ఇచ్చాను. ఒక్క క్షణం మాట్లాడడం ఆపి ఇద్దరి ముఖాలలో చూశాడు. లోన్ అనగానే రజనికి నోటి మాట రాలేదు. ఇల్లు నీకు రాసేశాడా నాన్న? ఎంత అన్యాయం! చూడమ్మా, నాన్న మన ఎవరికి చెప్పకుండా ఇల్లు తమ్ముడుకు రాసేశాడు. ఎంతైనా నాన్న మగపిల్లాడు అని పక్షపాతం చూపించాడు అంటూ పెద్దగా శోకాలు తీయడం మొదలుపెట్టింది. నువ్వు ఆగక్క, నాన్న కావాలని చేయలేదు. లోన్ కోసం తప్పలేదు. అప్పట్లో కోరుకొండలో స్థలం నీకిద్దాం అనుకున్నారు. కానీ అది తర్వాత లిటిగేషన్లో ఇరుక్కుంది. ఇప్పుడు చనిపోయి పైనున్న ఆయనని అనుకోవద్దు. ఇల్లు, షాప్, స్థలం అన్నీ నా పేరు మీద ఉంటే ఏమి? అన్నీ అమ్మేసి నీ వాటా నీకిస్తాను, సరేనా? అన్న తమ్ముడి మాటలకు నేను విన్నది నిజమేనా అనే ఆశ్చర్యంలో మునిగిపోయి నోటి మాట రాకుండా వెర్రి చూపులు చూసింది కాసేపు. తర్వాత మెలకువ వచ్చినట్టు అయ్యి తాను విన్నది నిజమేనా? తమ్ముడు తన పేరు మీద ఉన్న ఆస్తి అమ్మి అక్కకి వాటా ఇస్తాడా అనే అనుమానం వచ్చి నిజమా రాజు, ఒట్టు అని అడిగింది. నిజమక్క, నన్ను నమ్ము. కానీ న్యాయంగా ఇది నాన్న ఆస్తి కాబట్టి అమ్మకి కూడా వాటా ఇవ్వాలి. వచ్చిన డబ్బులోంచి లోన్ అమౌంట్ నా పీఎఫ్ తీయగా మిగిలినవి మొత్తం 4 వాటాలు చేయాలి. నేను ఇన్ని సంవత్సరాలు కట్టిన ఈఎంఐ అద్దె కింద భావిస్తాను. కాకపోతే ఇంకో మాట, ఆస్తులే కాదు అమ్మ బాధ్యత కూడా అందరం సమానంగా తీసుకోవాలి, స్థిరమైన గొంతుతో చెప్పాడు. అన్నీ నచ్చినా ఆఖరి మాట గొంతు దిగలేదు సీతకు. అంటే ఏంట్రా ఇప్పుడు? తల్లిని పంచుకుంటారా అందరూ? బాధతప్త గొంతుతో ప్రశ్నించింది సీతాదేవి. ఆస్తి ఇస్తానన్నట్టే అంటూ తమ్ముడు పెట్టిన ఈ తిరకాసు రజనికి అర్థమైనట్టు ఉంది, లేనట్టు ఉంది. మెదడులోనే లెక్కలు మొదలైపోయాయి. మొత్తం ఇల్లు, షాపులు కలిసి 50,00,000 వస్తాయి అనుకుంటే లోన్, పీఎఫ్ తీర్చగా ఒక్కొక్కరికి 9 కూడా రావు. వాటితో అమ్మని కూడా చూడాలి. అంటే అమ్మకి 10 సంవత్సరాల క్రితం గర్భసంచి క్యాన్సర్ వచ్చి తగ్గింది. కానీ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్యాన్సర్ టెస్ట్ చేస్తూ ఉంటారు. తన దగ్గర అమ్మ ఉన్నప్పుడు అమ్మకి ఏదైనా జబ్బు వస్తే అమ్మకి పెన్షన్ కూడా లేదాయే. ఇంట్లో కూడా ఇస్త్రీ చీరలు కడుతుంది. ప్రతి సినిమా చూడాలంటుంది. పుట్టింట ఏ ఫంక్షన్ అయినా పెద్ద గిఫ్ట్లు ఇమ్మంటుంది. సువన వల్ల మొత్తం పని అలవాటు కూడా పోయింది. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. తల్లిని ఇంట్లో ఉంచుకుని చూడడం తన వల్ల అవుతుందా? అమ్మ రాగిని ఇద్దరు వాళ్ళ డబ్బులు తమ్ముడికే ఇచ్చేయొచ్చు. చక్కగా ఇంకో ఇల్లు కొనుక్కుంటాడు. పైగా అమ్మని 4 నెలలు చూస్తే చాలు. ఎలా చూసినా తమ్ముడికి లాభం. కాకపోతే తనకే లాభమా నష్టమా? రజని ఆలోచనలు ఇలా సాగాయి. అయినా ఆలోచనలు పైకి రానివ్వలేదు. సరే రాజు, నువ్వు ఎలాగంటే అలాగే, మంచి బేరం చూసి అమ్మేద్దాం అంటూ ముగించింది. భోజనాలయ్యాక 4 గంటలకు కాఫీ తాగి విజయనగరం బయలుదేరి వెళ్ళిపోయారు రజని, భానుమూర్తి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సుగుణ మనసులో ఇల్లు అమ్మేస్తే ఎలా, ఎక్కడుంటారు, ఇలాంటి ఆలోచనలు ముసురుతున్నాయి. రాజుకి మాత్రం అన్ని విషయాల్లో ఒక స్పష్టత వచ్చినట్టు ఉన్నాడు. ఎంత లేదన్నా ఇల్లు అమ్మి లోన్ తీర్చగా తన వాటా 9,00,000 కాకుండా పీఎఫ్ డబ్బులు 3,00,000 వస్తాయి. హాస్పిటల్లోనే 2,00,000 తీర్చేస్తే ఇంకా 10,00,000 ఉంటాయి. అవి ఫిక్స్డ్ వేసేయొచ్చు. మళ్ళీ లోన్ తీసుకొని అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. నాన్న పోయారు కాబట్టి అన్న తమ్ముడు అన్యాయం చేశాడు అనే అపవాదు తనకొద్దు అనుకున్నాడు. ఇంతలో ఏజెంట్ బేరం తీసుకొచ్చాడు. కోవిడ్ వల్ల కొంచెం అనుకున్న దానికన్నా 2,00,000 తక్కువ వచ్చాయి. ఒక్కొక్క వాటా 50,000 తగ్గాయి. రాజు, నాకు వాటా వద్దు. నేను ఇప్పటిలో అమెరికా నుంచి రాలేను. నా డబ్బులు కూడా నువ్వే ఉంచుకొని అమ్మని జాగ్రత్తగా చూసుకో అంది రాగిణి. దానికి రాజు ఒప్పుకోలేదు. నీకు వద్దకపోతే అమ్మకివ్వు. అమ్మని నా దగ్గర ఉంచుకోవడంలో నాకేమీ ప్రాబ్లం లేదు. అది పూర్తిగా అమ్మ ఇష్టం. నీ బదులు నా దగ్గర కానీ అక్క దగ్గర కానీ ఎక్కడైనా ఉండొచ్చు అని ఖరాఖండిగా చెప్పాడు. ఇల్లు అమ్మడం అయిపోయింది. రాజు రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాడు. ఇల్లు కొన్నవాళ్ళు ఖాళీ చేయడానికి 3 months గడువు ఇచ్చారు. అంతా సవ్యంగా అవుతుంది అని సుగుణ అనుకుంటున్నప్పుడు ఒకరోజు రజని వచ్చింది ఇంటికి. ఇంత జరిగినా ఏమాత్రం ముఖం ముడుచుకోకుండా నవ్వుతూనే లోపలికి ఆహ్వానించిన సుగుణని చూసి బాగానే నటిస్తుంది. ఈ నటన చూసి నా తమ్ముడు పడిపోవచ్చేమో
కానీ నా దగ్గర అవేమీ కుదరవు అన్నట్టు పెడసరంగా ఒక చూపు చూసి లోపలికి వచ్చింది. రావే అమ్మలు, అల్లుడుగారు రాలేదా అంటూ ముఖమంతా ఆనందంతో పలకరించింది సీతాదేవి. బాగున్నానమ్మా. ఏంటో 4 రోజుల నుంచి నువ్వే కలలో వస్తున్నావు. చూడాలని ఒకటే మనసు పీకేసింది. అప్పటికి మీ అల్లుడన్నారు కాలేజీలో ఆడిట్ ఉంది, ఒక వారం ఆగు నేను వస్తాను అని. కానీ నీకు తెలుసు కదా, నాకు ఒకసారి బెంగ వస్తే అంతే. తల్లిని కౌగలించుకుంటూనే గుక్కు తిప్పుకోకుండా చెప్పింది రజని. ఆ మాటలకు చూసావా నా కూతురికి నేనంటే ఎంత ప్రాణమో అన్నట్టు సుగుణ వైపు గర్వంగా చూసింది సీతాదేవి. అటువంటి మాటలకి చేష్టలకి కించిత్తైనా రియాక్ట్ అవ్వడం ఏనాడు అలవాటు లేదు సుగుణకి. బదులుగా చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. గుమ్మడి వడియాలు వేయించనా, లేకపోతే సగ్గుబియ్యం వడియాలు వేయించనా అని అత్తగారిని అడిగింది. సగ్గుబియ్యం వడియాలు నీ మొగుడికి, గుమ్మడి వడియాలు అర్ధమొగుడికి, 2 వేయించు నవ్వుతూ చెప్పింది సీత. సరే అని లోపలికి వెళ్ళి వడియాలు వేయిస్తూనే కొంచెం రైస్ వేరే చిన్న కుక్కర్లో పెట్టి వండిన వంట పదార్థాలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టసాగింది సుగుణ. ఈలోపు పెద్ద పాప కూడా హాల్లో మేనత్తని పలకరించి వంటగదిలోకి వచ్చి సుగుణకి సాయం చేసింది. కొంచెం అకౌంట్ పనులు ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళిన రాజు కూడా ఇంటికి వచ్చేశాడు. హాల్లో తల్లితో కూర్చున్న అక్కని చూసి, హాయ్ అక్క, బాగున్నావా, బావెక్కడా అంటూ పలకరించాడు. బాగున్నానురా, నువ్వు కొనుక్కుంటున్న ఇల్లు చూద్దామని వచ్చానురా. పరాచకంగా మాట్లాడినట్టుగానే అడుగుతాం అనుకున్నది అడిగింది. అలాగే అక్క, తప్పకుండా చూపిస్తా. 550 స్క్వేర్ ఫీట్ అక్క, 3వ అంతస్తులో ఉంటుంది. గ్రూప్ హౌస్, చిన్న ఇల్లు కానీ మంచి సెంటర్లో ఉంది. అన్నీ చుట్టూ దొరుకుతాయి. నాకు కూడా స్కూల్ దగ్గర, పెద్ద పాపకి కూడా తన జూనియర్ కాలేజ్ దగ్గరే అంటూ వివరంగా చెప్పాడు. 550 స్క్వేర్ ఫీట్ అంటే ఎంత ఉంటుందిరా అంటూ ప్రశ్నించింది సీత కొడుకును ఉద్దేశించి. ఈలోపు పెద్ద పాప, ఇంచుమించు మన హాల్ ఇంకా కిచెన్ కలిపితే ఎంత ఉంటుందో అంతన్నమాట అని వివరించింది. అంత చిన్న ఇంట్లో ఎలా ఉంటారా, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయేంటి ఆరా తీసినట్టు అడిగింది రజని. 1 BHK అక్క, కాకపోతే ఒక చిన్న గది ఎక్స్ట్రా వచ్చింది. అది దేవుడి రూమ్గా కానీ పిల్లలకు చిన్న స్టడీ రూమ్గా కానీ వాడుకోవచ్చు. మంచం పట్టదు అంటూ క్లుప్తంగా వివరించాడు రాజు. ఓహో, ఒక్కటే బెడ్రూమ్ అన్నమాట. ఒక్కటే అనే పదాన్ని నొక్కి వక్కానిస్తూ మరీ అంది రజని. నిజానికి రజనికి అన్నీ తెలుసు. రాజు ఫ్లోర్ ప్లాన్లు ఇంకా ఫ్లాట్కి సంబంధించిన వివరాలు అన్నీ పెద్దబావ అంటే రజని భర్త భానుమూర్తికి వాట్సాప్లో ఎప్పుడో పంపాడు. రాజు కొనబోయే ఇల్లు చిన్నది అన్నది తల్లికి తెలియజేయాలి అన్నది ఆమె భావన. తాను ఆశించిన నిరుత్సాహం తల్లి కళ్ళల్లో కనిపించినందుకు, తన ప్లాన్ పనిచేసినందుకు మనసులోనే సంతోషించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక తల్లిని నెమ్మదిగా కదిపింది. ఇంకా ఇక్కడ ఎందుకమ్మా, మా ఇంటికి వచ్చేయి. పెద్ద ఇల్లు, మేమిద్దరమే బిక్కుబిక్కుమని ఉంటున్నాము. మాకు పెద్ద దిక్కు కింద ఉంటుంది. నీ చిన్న మనవడు విష్ణు నీకు ఏసీ కూడా పెట్టిస్తాడంట అంటూ. సహజంగా సీతాదేవి తెలివి అయినది. కానీ కూతుళ్ళ విషయం వచ్చేసరికి ఆ తెలివిని కాస్త గుడ్డి ప్రేమ కప్పేస్తుంది. అందుకే కూతురు తనకు చెప్పిన విషయాలు, చేస్తున్న భాషలు, తన మీద చూపుతున్న అపరిమిత ప్రేమ అన్నీ నిజం అని భావించసాగింది. రాత్రి భోజనాలయ్యాక సీతాదేవి అందరి ముందు పబ్లిక్గా డిక్లేర్ చేసేసింది. నేను రజనితో విజయనగరం వెళ్తున్నాను. మళ్ళీ నీ కొత్త ఇంటి గృహప్రవేశం సమయానికి వస్తాను అని. ఇప్పుడెందుకు నువ్వు వెళ్ళడం, నువ్వు లేకపోతే నాకు తోచదు లాంటి మాటలు ఏవి అనకుండా, సరే అమ్మా నీ ఇష్టం, వెళ్ళాలంటే వెళ్ళు అన్న కొడుకు వైపు ఒకసారి ఆశ్చర్యంగా చూసింది. అంతేలే, అద్దాలలో పిల్లలు కానీ గడ్డాలు వచ్చాక కాదు, వీడు పూర్తిగా పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతున్నాడు అనుకుంది మనసులో. మర్నాడు ఉదయాన్నే కాఫీ టిఫిన్లు అయిన వెంటనే బట్టలు అవి సర్దుకొని చిన్నపిల్లలు పిక్నిక్కి వెళ్ళినట్టుగా సంబరంతో కూతురితో విజయనగరం బయలుదేరి వెళ్ళిపోయింది సీతాదేవి. తల్లి వెన్నెల 2-3 రోజులు టీవీ హోరు పెద్ద గొంతుతో పిల్లల మీద ఆమె అరిచే అరుపులు అవి లేక ఇల్లు మూగగా అనిపించింది. తల్లి లేని లోటు వెలితిగా అనిపించినా తన ఇంటిలో తనకు క్రొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యాడు రాజు.
వంట చేస్తున్నప్పుడు, బట్టలు ఆరుస్తున్నప్పుడు పక్కనే నుంచొని తన స్నేహితుల కబుర్లు, స్కూల్ పాలిటిక్స్, ఇంకా వాట్సాప్ గ్రూప్లలో వచ్చే జోక్స్ అన్నీ సుగుణతో మాట్లాడడం, ఇద్దరు నవ్వుకోవడం అంతా ఒక కమ్మని కలలాగా అనిపించేది రాజుకి. సుగుణకి ఇప్పుడిప్పుడే తన సంసార వీణ మంచి శృతిలోకి వస్తున్నట్టు అనిపించసాగింది. ఇంచుమించు సీతాదేవి వెళ్ళిన నెల రోజులకి ఒకరోజు రాజు బయట నుంచి ఇంట్లోకి వచ్చేసరికి పిల్లలు నిశ్శబ్దంగా సోఫాలో కూర్చొని సుగుణ వెక్కిళ్లతో ఏడుస్తూ కనిపించారు. ఏమైందో అర్థం కాక దగ్గరికి వెళ్ళి మోకాళ్లలో తల దూర్చుకొని ఏడుస్తున్న సుగుణ తల మీద చెయ్యి వేసి, ఏమైంది సుగుణ, ఎందుకు ఏడుస్తున్నావు అని అనునయంగా అడిగాడు. వెంటనే లేచి రాజుని సునామీలాగా చుట్టుకొని, అత్త చనిపోయిందటండి. తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేశాడు. 3 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి నాతో ఎంత బాగా మాట్లాడిందో అంటూ ఎక్కిళ్ళ మధ్యలో ఏడుస్తూ చెప్పింది. అలా కళ్ళ నిండా కన్నీళ్లతో పేలగా ఏడుస్తున్న సుగుణని చూసి హృదయం ద్రవించుకుపోయింది. ఏడవకు సుగుణ, మనం వెంటనే బయలుదేరి వెళదాం. మీ నాన్నగారికి నిన్ను చూస్తే కొంచెం ఓదార్పు ఉంటుంది. త్వరగా కొన్ని బట్టలు అవి నువ్వు సర్దగలవా, లేక పిల్లల సాయంతో నేను సర్దనా అని అడుగుతున్న రాజు వైపు కళ్ళు తుడుచుకుంటూ నిజంగానా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఎందుకంటే రెండో పాప కడుపులో ఉన్నప్పుడు సూడిదలు సమంగా ఇవ్వలేదని కోపం వచ్చి ఆ రోజు నుండి సుగుణని పుట్టింటికి పంపలేదు సీతాదేవి. నిజంగా వెళ్ళాం సుగుణ, మీ నాన్నగారు అంత కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా అని సుగుణతో అంటూనే, పెద్దపాప చిన్నపాప రండి, అమ్మ పాపం ఏడుస్తుంది కదా, మనమే బ్యాగ్ సర్దిద్దాం అంటూ పిల్లలని పిలిచాడు. అంతవరకు ఏడుస్తున్న తల్లిని చూసి బిక్కముఖం వేసుకుని కూర్చున్న పిల్లలు తండ్రి ఆదేశాలతో హుషారుగా లేచి రాజుకి అన్నీ సర్దడంలో హెల్ప్ చేశారు. బాబు వాసు అయితే బయటకు చెప్పట్లేదు కానీ మనసులో సంబరపడిపోతున్నాడు. పుట్టి బుద్ధి ఎరిగాక తాతగారు ఇంటికి వెళ్ళడం తెలీదు. తన ఫ్రెండ్స్ అందరూ పండుగలకు సెలవులకు తాతగారింటికి వెళ్ళి బోలెడు బొమ్మలు, కలర్ పెన్సిల్స్ అన్నీ తెచ్చుకుంటారు. ఇప్పుడు తాను కూడా తెచ్చుకోవచ్చు అని సంబరపడిపోతుంది. తను వెళ్తున్నది చావు పరామర్శకి అని కూడా అర్థం చేసుకోలేని ఆ పసిమనసు. రాజుకైతే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తాను కొంచెం స్వతంత్రుడు అయినట్టు ఫీల్ అయ్యాడు. ఒక్కసారి కూడా తల్లికి ఫోన్ చేసి ఏం చేయమంటుందో అడగాలన్న ఊహ కూడా రాలేదు. మర్రి చెట్టు నీడలో మొక్కలు ఎదగవు అన్నది అక్షర సత్యం అనిపించింది. ఎవరింట్లో అయితే పిల్లలు ఎదిగినప్పటికీ పెద్దలే నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటారో 2 అనర్థాలు జరుగుతాయి. ఒకటి, పిల్లలు బాగా ఎదురు తిరగడం, వితండంగా తయారవడం వల్ల సంబంధాలు ముక్కలవుతాయి. లేదా ఆ పిల్లలు చేతకాని చేవలేని దద్దమ్మలవుతారు. సుగుణ ఇంట్లో వంట కూడా చెయ్యకుండా ఏడుస్తూ కూర్చుంది అని గ్రహించిన రాజు పిల్లలకి వద్దు వద్దు అంటున్న బలవంతంగా సుగుణకు కూడా హోటల్లో దోశలు తినిపించి ఆటోలో రాఘవరావు ఇంటికి బయలుదేరాడు. రాఘవరావు ఇల్లు ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి 2 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. ఎప్పటి నుంచో అక్కడే ఉండడం. స్వతహాగా రాఘవరావు మంచితనం వల్ల చుట్టుపక్కల బలగం బాగానే ఉంది. సుగుణ వాళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు రాఘవరావుకి ధైర్యం చెప్పడానికి. రాఘవరావు అక్క ఈశ్వరికి గత 2 సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పట్లో స్టంట్ కూడా వేశారు. అయినా ఎక్కువగా కారాలు, చిరుతిళ్ళు తినే ఆవిడ ఆహారపు అలవాట్లు, 10 సంవత్సరాలుగా తనను చూడడానికి కూడా కొడుకు రాలేదనే బెంగ, వీటిలో ఏది కారణం అనేది ఇది మిద్ధంగా చెప్పలేము. కానీ ఈసారి హాస్పిటల్ గుమ్మం ఎక్కిన ఈశ్వరమ్మ ఇంకా ఇంటికి తిరిగి రాలేకపోయింది. బావమరిది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు అని తెలుసుకున్న రాజు ఒకసారి రాఘవరావుని పలకరించిన తర్వాత అక్కడ ఏమైనా అవసరమేమో అని తను కూడా హాస్పిటల్కి బయలుదేరాడు. అనుకోకుండా హాస్పిటల్లో కనిపించిన బావగారిని చూసి రవి ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆలస్యం ఉందా, ఏదైనా ఫార్మాలిటీస్ చేయాలా అని అడిగిన బావగారికి సమాధానం చెప్పాడు. మా బావ సుదీప్కి ఇన్ఫామ్ చేశాం బావగారు. కెనడా నుంచి రావడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ఇవాళ ఇక్కడే మార్చురీలో ఉంచి రేపు తీసుకెళ్దామా, లేక ఐస్ బాక్స్ అద్దెకి తీసుకొని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నాము. మా వీధిలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు అయ్యే వరకు ఎవరు వంటలు చేసుకోరు, అది ఆలోచిస్తున్నాము అన్నాడు. అలా అయితే ఇక్కడే మార్చురీలో ఉంచి రేపు మార్నింగ్ తీసుకెళ్తే బెటర్ ఏమో కదా అన్నాడు రాజు. సరే అయితే నేను బిల్స్ అవి పూర్తి చేసి వస్తాను, మీరు ఇక్కడి ఉండండి బావగారు అంటూ
హాస్పిటల్ బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాడు. దూరంగా వెళ్ళాక మీరు కూడా రండి అని రాజు పక్కనే నించున్న ఇద్దరి ఫ్రెండ్స్కి సైగ చేశాడు. వాళ్ళు కూడా రాజుతో ఇప్పుడే వస్తాం అని చిన్నగా చెప్పి అక్కడికి వెళ్ళారు. 10 నిమిషాలు గడుస్తున్నా ఇంకా ముగ్గురు ఏదో మాట్లాడుకోవడం, టెన్షన్ పడుతూ ఫోన్లు చేయడం చూసి ఖచ్చితంగా ఏదో డబ్బు ఇబ్బందే అనిపించింది. తన దగ్గర ఇల్లు అమ్మిన డబ్బులున్నాయి కదా, పోనీ సహాయం చేద్దామా, అమ్మ ఏమంటుందో అనే ఆలోచన ఒక సెకను వచ్చినా దాన్ని వెంటనే పక్కకు పెట్టి లేచి బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాడు. ఏంటి రవి, ఏదైనా డబ్బు సమస్య అని అడిగాడు. లేదు బావా, బిల్లు 2 లక్షలైంది. ఆల్రెడీ నిన్న కట్టిన 1,00,000 ఉంది. ఇంకా 1,10,000 కట్టాలి, మార్చిరి అడ్వాన్స్తో కలిపి. రేపు అతన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు 10,000 వెనక్కి ఇచ్చేస్తారు. జస్ట్ 30,000 తగ్గాయి అంతే, అరేంజ్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు అక్కడే 10 నిమిషాలు కూర్చో, సార్ట్అవుట్ అయిపోతుంది అన్నాడు రవి. అదే నేను చెప్పేది, మనం ఇంటికెళ్ళాక సార్ట్అవుట్ చేసుకుందాం, ముందు నన్ను బిల్ కట్టేయని అని చెప్పి రవి వద్దంటున్న చొరవ తీసుకుని కౌంటర్కి వెళ్ళి తన డెబిట్ కార్డుతో మిగిలిన 1,10,000 కట్టేశాడు రాజు. బావగారి మంచితనానికి నోట మాట రాలేదు రవికి. ఇంకా ఇక్కడ పనేమీ లేదు రండి అని ఫ్రెండ్స్కి సైగ చేసి చెప్పి అందరూ మోటార్ బైక్స్ మీద ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేసరికి సుగుణ బలవంతంగా తండ్రి చేత రాగిజావ తాగేస్తుంది. అమ్మయ్య, నువ్వు వచ్చి మంచి పని చేసావక్క, లేకపోతే నాన్న తినకుండా ఈయన కూడా అక్కతోనే పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నాడు కంప్లైంట్ చేస్తున్నట్టుగా. మీ అందరికీ కాఫీ పెట్టనా లేక మజ్జిగలు తాగుతారా అని అడిగి అందరికీ మజ్జిగలు అందించింది. అందరూ మజ్జిగలు తాగుతున్నప్పుడు తమ్ముడిని పక్కకి పిలిచి భోజనాల సంగతి ఎలా అని అడిగింది. సారీ అండి, ఏం వండద్దు, పక్కింటి మల్లమ్మ గారు వాళ్ళు ఇవాళ ఇస్తారు అని చెప్పాడు. మధ్యాహ్నాలు పక్కింటి నుంచి అందరికీ అన్నం, దొండకాయ కూర, ఉలవచారు వచ్చాయి. రాఘవరావు తిన్నాను అనిపించి లేచిపోయాడు. కానీ పిల్లలు మాత్రం కొంచెం చేంజ్ ఆఫ్ టేస్ట్ అవ్వడంతో ఎగబడి తిన్నారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అక్క కొడుకు గురించి పడిన మనక్షోభం గురించి కూతురితో చెప్పుకొని బలబల ఏడ్చాడు. రవి అంటే ఎంతో ప్రాణం దానికి, నాకు నా కొడుకు కన్నా నువ్వే ఎక్కువ అనేది. 4 సంవత్సరాల క్రితం రవి హైదరాబాద్లో దగ్గరుండి మోకాళ్ళ ఆపరేషన్ చేయించాడు అని పాత విషయాలు అన్నీ తవ్వుకున్నాడు కాసేపు. రవి చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా చురుకు. 10వ తరగతి అయ్యాక తెలంగాణలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్లో 6 సంవత్సరాల బీటెక్ పూర్తి చేసి వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎస్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. కరోనా వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అవడంతో సంవత్సరం నుంచి తండ్రితోనే ఉంటున్నాడు. ఎప్పటికైనా కొడుకు అమెరికా వెళ్ళి ఎంఎస్ చదివితే బాగుండును అని రాఘవరావు ఆశ. కానీ స్తోమత లేదు. రవికి కూడా వెళ్ళాలనే ఉంది. దానికోసం కొంచెం కొంచెం దాచుకున్న డబ్బు మేనత్త వైద్యానికి ఖర్చు అయిపోయింది. అందుకే ఇక ఆలోచనలు విరమించుకున్నాడు. రాత్రి రాఘవరావుకి గుండె పట్టేసినట్టు అనిపోవడంతో ఏమవుతుందో అనే భయంతో ఎవరూ సమంగా పడుకోలేదు. మర్నాడు కెనడా నుంచి బావ సుదీప్ ఫోన్ చేశాడు. తనకి రావడం కుదరట్లేదు, మీరే అంతా కానిచ్చేయండి అని. వీడియోలో తల్లిని చూపించమని అడిగాడు. గొంతులో ఎంతో బాధ, పశ్చాత్తాపం వినిపిస్తున్నాయి. చచ్చిన పాముని ఇంకా కొట్టడం ఇష్టం లేక ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈశ్వరమ్మ అంతిమ ప్రయాణానికి ఒక్క కొడుకు లేడని తప్ప ఏ లోటు రానియలేదు రవి. వీడియో కాల్లో చివరి చూపుగా తల్లిని చూసుకుని భోరుమని విలపించాడు సుదీప్. 13వ రోజుకు తప్పక రాగాలను అని ప్రయాణం చేశాడు. పక్కనే భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా ఏడుస్తూ కాకపోయినా బాధ ఎక్స్ప్రెస్ చేస్తూ ఫోన్లోనే ఆవిడకు నివాళులు అర్పించారు. రవికి తల్లి అయినా అత్త అయినా ఈశ్వరమ్మ కావడంతో తలకొరివి పెట్టేటప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే రాజు వెళ్ళి వీపు నిమురుతూ ఓదార్చాడు. అన్ని విషయాలలో కొడుకుకి చేదోడు వాదోడుగా ఉన్న అల్లుడిని చూసి మనసులో చాలా సంబరపడ్డాడు రాఘవరావు. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ అయినా సుగుణ పిల్లలను ఇక్కడే 13 రోజులు ఉంచుదాం, అవసరమైతే అప్పుడప్పుడు తను ఇంటికెళ్ళొచ్చు అని నిర్ణయం తీసుకున్నాడు రాజు. పిల్లలకు తాతగారి ఇల్లు చాలా నచ్చింది. రెండో పాప అయితే ఎప్పుడూ బయట మామిడి చెట్టుకు కట్టిన ఉయ్యాల మీద ఉంటుంది. వాసుకైతే మేనమామతో బైక్ మీద తిరగడం, బయట వీధిలో పిల్లలతో క్రికెట్ ఆడడం అదేదో పండగకి వచ్చినట్టుంది. అందుకే అంటారేమో పెద్దల చాడ పెళ్లితో సమానం అని. పూటకి తిన్నారా తాగారా అంటూ అడగడం,
తాను వస్తే కుర్చీలోంచి లేచి నించుని రండి అల్లుడు గారు అంటూ ఎంతో మర్యాద చూపడం, ఇవన్నీ చూసి ఇటువంటి మంచి మనిషిని తల్లి మాటలు విని ఇన్ని సంవత్సరాలు ఎంత బాధ పెట్టాను అని మనసు పిసికేసేది రాజుకి. ఈశ్వరమ్మ మరణ వార్త చెబుదామని ఆ రోజు తల్లికి ఫోన్ చేశాడు రాజు. వెంటనే సీతాదేవి ఫోన్లో పలకరించమను చాలు అని దాని నాన్నని, అసలే లేనివాళ్ళు లేకిగాళ్ళు, ఇప్పుడు మీరెళ్తే ఖర్చులన్నీ మీ నెత్తిన రుద్దుతాడు నీ మామ, బీద ఏడుపులు ఏడవడంలో అసలే మా ఖండుడు అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. సరే సరే నాకు తెలుసులే ఏం చేయాలో అంటూ ఫోన్ పెట్టేశాడు రాజు. తల్లికి ఉన్న మనోవైకల్యానికి మందు ఏమీ లేదు అనిపించింది. ఇంతలో రజనికి రాజు సుగుణకి ఇంకా పిల్లలకి తీసుకుని మామగారింటికి వెళ్ళినట్టు, అక్కడే 10 రోజుల బట్టి ఉన్నట్టు తెలిసింది. ఇంకేం, అగ్నిలో వేయడానికి ఆఖ్యం బాగానే దొరికినట్టయింది ఆమెకి. అంతే ఇక. రాజు కుటుంబం గత 10 రోజులుగా మామగారి ఇంట్లోనే ఉందని, నీ కొడుకు మామగారి వెనకాల కుక్క పిల్లలాగా తిరుగుతున్నాడు అని చిలవలు పలవలు చేసి పవర్ఫుల్ డైలాగ్స్తో పాటు విత్ యాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చేస్తూ చెప్పింది రజని. అన్నీ విన్న సీతాదేవికి కోపం నషాలానికి ఎక్కింది. ఆడపిల్ల కడుపుతో ఉంటే హరిసలు కూడా కావిళ్ళు తేలేని ముష్టి వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళావు? నువ్వు వెళ్ళింది కాకుండా పిల్లలను కూడా తీసుకెళ్ళావు. అసలు నీకు నా మాట మర్యాద అంటే విలువ ఉందా అంటూ కొడుకుని ఫోన్లోనే తలంటేసింది. రాజు అన్ని మౌనంగా విని, అమ్మ నాకు 40 దాటాయి, ఇంకా మంచి చెడు తెలియని వయసులో లేను. ఇప్పటి విషయాలలో తవ్వుకుంటూ నా పిల్లలకి తాతగారిల్లు అంటే తెలియకుండా పెంచడం ఇష్టం లేదు. ఏది ఏమైనా ఆయన సుగుణకి తండ్రి, నువ్వు కూడా కొంచెం మర్యాద ఇవ్వడం నేర్చుకుంటే మంచిది అంటూ ఫోన్ పెట్టేశాడు. కొడుకు తాను చెప్పింది వినకుండా ఇంకా తనకే బుద్ధి చెప్పడానికి ప్రయత్నించడం చూసి పళ్ళు నూరుకుంది. వెంటనే కూతురు రజనిని పిలిపించింది. మీరు కొన్న స్థలం పక్క స్థలం ఉంది అన్నావు కదా, దాని ఖరీదెంత? ఎంతమ్మా? తక్కువే, 150 చదరపు గజాలు, 8 లక్షలు. కొంటావా? కొనుక్కో అమ్మా. ఇప్పుడే కొనుక్కుంటే వనజ వాళ్లతో పాటు నువ్వు కూడా ఆ సూర్యారావుకి ఇల్లు కట్టడానికి కాంటాక్ట్ ఇచ్చేయచ్చు. ఎంత? 6 నెలల్లో కట్టించేస్తాడు. రాగిని డబ్బులు కూడా ఉన్నాయి కదా నీ అకౌంట్లో అంటూ ఆపకుండా ఉపన్యాసం ఇచ్చింది. తర్వాత 2 రోజులు ఇదే మోత. ఆఖరికి స్థలం కొనడానికి ముందుకు వచ్చింది సీతాదేవి. ముందు చెక్ ఇచ్చింది. తర్వాత 5 రోజులకి ఆ వెంచర్ వేసిన వాళ్ళ కారులోనే వెళ్ళి స్థలం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. రజని రెండో కొడుకు సీతాదేవి ఇద్దరు పక్కపక్క స్థలాలు కొనుక్కున్నారు. తర్వాత అదే వెంచర్ వాళ్ళతో 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ కట్టేలాగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. దానికి కూడా చెక్ ఇచ్చింది సీత. ఇవన్నీ బాగానే ఉన్న తల్లి చొరబాటు తత్వం నచ్చట్లేదు రజనికి. ఎప్పుడు ఏదో ఒకటి చేయమంటుంది. చిరుతిళ్ళు ఎక్కువ కావాలి అలా అని బజార్ నుంచి ఏమైనా తెప్పిస్తే ఒకరోజు తిని మర్నాడు పెడితే పెదవి విరిచేస్తుంది. భోజనంలోకి రోజు కూర, పప్పు, పులుసు, పచ్చడి ఇలా అన్నీ కావాలంటుంది. భానుమూర్తికి కాలేజ్కి బాక్స్ ఇవ్వడం అలవాటు ఉన్న రజనికి ఏదో ఒకటే ఐటెం వండి అది ఇంకా పెరుగు అన్నమే బాక్స్లో కట్టడం, తను కూడా అవే తినేయడం అలవాటైపోయింది. అక్కడ సుగుణ కూడా రాజుకి పిల్లలకి అలాగే బాక్సులు ఇచ్చినా అత్తగారికి మాత్రం అన్నీ వండి పెట్టేది. అసలు సుగుణని అనాలి. అదే పనిగా అన్నీ వండిపెట్టి ఈవిడని ఇలా తయారు చేసినందుకు ఇప్పుడు ఇలా నా దుంప తెంచుతుంది అంటూ తల్లిని మరదలిని కలిపి మరీ తిట్టుకుంది. ఒకరోజు బయట నుంచి సాయంకాలం ఏమీ తేకపోతే కూర్చుని టీవీ చూస్తూ పలాస నుంచి తెప్పించుకున్న 1/2 కేజీ జీడిపప్పు లాగించేసింది. స్వతహాగా పీనాసి అయిన రజనికి ఖాళీ జీడిపప్పు డబ్బా చూసి కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఇంకా ఒకరోజు ఇలా కాదని తల్లితో అంది రజని. బయట తిళ్ళు తినొద్దు అంటున్నారు కదా, ఈ కరోనా టైంలో మనమే ఏదైనా చేసుకుంటూ ఉందాం. నువ్వు జంతికలు చెక్కలు బాగా చేస్తావు కదా, విష్ణుగాడికి ఎంత ఇష్టమో. మళ్ళీ ఆఫీసులు తెరిస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, వాడి కోసమైనా చేయొచ్చు కదా అని. కొంచెం బద్ధకం ఉన్న స్వతహాగా వంటలో చేయి తిరిగినది అవడంతో గంటసేపు కూర్చొని కజ్జికాయలు జంతికలు చేసింది. అమ్మయ్య, ఇక వారం రోజులు చూసుకోనక్కర్లేదు అని సరదా పడ్డ రజనికి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. 2 రోజులకే ఖాళీ డబ్బాలు వెక్కిరిస్తూ కనిపించాయి. ఏమయ్యాయి అని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, ఊర్లోనే ఉన్న చెల్లి మనవడు వస్తే పొట్లాలు కట్టి మరీ ఇచ్చింది. పాలబ్బాయికి కొన్ని, పక్కింటి మమత గారికి కొన్ని, అలా మొత్తం హుష్ కాకి అయిపోయాయి. సగం ఖాళీ అయిపోయిన నూనె డబ్బా చూస్తే వెక్కి వెక్కి ఏడవాలనిపించింది.
ఇంకా ఈ తల్లి తిండితో చేసే దండయాత్ర తన వల్ల కాదు అని, మరి ఈమెను పంపేది ఎలా అని ఆలోచించసాగింది. 2 రోజులు బుర్రకు బాగా పదును పెట్టి తల్లి దగ్గరకు వెళ్ళి, మా మామగారి తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదు. నేను మీ అల్లుడు వారం రోజులు గుంటూరు వెళ్ళాలి. నువ్వు తమ్ముడి దగ్గరికి వెళ్తావా అని అడిగింది తల్లిని. చచ్చినా వెళ్ళను. మొన్నేగా వాడితో అంత గొడవ పెట్టుకుంది. తగుదునమ్మా అంటూ వెంటనే వెళ్తే చులకైపోను. నేనే వండుకుంటా, ఇక్కడే ఉంటాను అన్న తల్లి మాటలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక, కమిట్ అయ్యాక తప్పదుగా అంటూ చచ్చినట్టు భర్తతో బయలుదేరి అత్తగారింటికి వెళ్ళింది రజని. కూతురు వెళ్ళాక ఒక 2 రోజులు ఇరుగు పొరుగు వాళ్ళు కొంచెం కూరలు పప్పులు ఇచ్చినా తర్వాత స్వయం పాకం తప్పలేదు సీతకి. రామాయణంలో సీత కన్నా ఎక్కువ కష్టాలు వచ్చినట్టు అనిపించింది. పాలవాడికి ఒక ప్యాకెట్ వేయమని చెప్పినట్టుంది కూతురు. అది కాస్త రెండోసారి కాఫీ తాగేసరికి ఖాళీ అయిపోయాయి. ఆ పూట పెరుగు లేకుండా తింటే అన్నం తిన్నట్టు లేదు. సాయంకాలం కడుపులో ఏదో కదిలినట్టు అనిపిస్తే కొంచెం ఉల్లిపాయ పకోడీ చేసుకుందామని చూస్తే శనగపిండి కనిపించలేదు. నూనె కూడా డబ్బాలో అడుక్కి ఉంది. దీని పీనాసితనం కూడా ప్రతి పండగలకి పబ్బాలకి పుట్టింటికొచ్చి కుంభాలు వడ్డించుకొని ఒక్కోసారి పసిపిల్లలకు కూడా ఉంచకుండా డబ్బాలలో సర్దుకుని మరీ పట్టుకెళ్ళేది అంటూ కూతురి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ పూటకి కొంచెం అటుకులు దొరికితే అవే పోపు వేసుకొని తిని కడుపు నింపుకుంది. ఇంకా ఇలా కాదు, తనే కొంచెం సరుకులు తెచ్చుకుందాం అని బ్యాంక్ నుంచి డబ్బులు తేడానికి ఊళ్ళో ఉన్న చెల్లెలి మనవడికి ఫోన్ చేసి పిలిచింది. 5,000 రూపాయలకు చెక్ ఇంకా ఎంట్రీ చేయించమని పాస్బుక్ ఇచ్చింది. సాయంకాలం డబ్బులతో పాటు ఇచ్చిన అప్డేట్ చేసిన పాస్బుక్ చూసి అవాక్కయింది సీత. ఇంకా అందులో 10,000 ఉండడం చూసి, బ్యాంకులో 24 లక్షలు ఉండాలి, అందులో స్థలానికి 8 లక్షలు, ఇంకా ఇల్లు డెవలప్మెంట్ 10 లక్షలు చెక్ ఇచ్చింది. ఇంకా 6 లక్షలు ఉండాలి. వెంటనే స్థలం బ్రోకర్ సూర్యారావుకి ఫోన్ చేసింది. మీరు స్థలం మాత్రమే కొన్నారు కదా, మాకు ఇప్పుడు ఇల్లు వద్దు. అక్కడ ఎవరు ఉంటారు అన్నారు కదండి మీ అమ్మాయి గారు అన్న బ్రోకర్ మాటలకి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. కూతురికి ఫోన్ చేద్దామనుకుని దానికన్నా ముందు తనే స్వయంగా బ్యాంకుకి వెళ్ళి తేల్చుకుందాం అని నిర్ణయించుకుంది. మర్నాడు బ్యాంకుకి వెళ్ళిన సీతకు తన అకౌంట్లో ఉన్న డబ్బులు చెక్ ద్వారా అదే బ్యాంకులో ఉన్న కూతురు రజని అకౌంట్లోకి వెళ్ళినట్టు తెలిసింది. రాణి దీని పని చెప్తాను అని పళ్ళు నూరుకుంది. ఇంటికి వచ్చిన కూతుర్ని నిలదీసింది సీత. దానికి సమాధానమిస్తూ చెప్పింది రజని. అది డెవలప్మెంట్కి వాళ్ళకే ఇస్తే నష్టమమ్మా, మాకు తెలిసిన ఇంకో బిల్డర్ తక్కువకి కడతాను అన్నాడు. డబ్బు కూడా కొంచెం ఇవ్వాలి. ప్రస్తుతానికి ఫౌండేషన్కి సరిపడా ఇచ్చాం. ప్రతిసారి నిన్ను చెక్ ఏం అడుగుతాను అని నా అకౌంట్లో వేశాను. నా డబ్బులు నీ డబ్బులు కూడా. విష్ణు వడ్డీలకు తిప్పుతున్నాడు. ఇదిగో ఈ నెల నీ డబ్బుకి వచ్చిన వడ్డీ అంటూ చేతిలో 20,000 పెట్టేసరికి సీతకి వడ్డీ చూసిన ఆనందంతో అసలు మర్చిపోయింది. అసలు విషయం ఏంటంటే తల్లి బ్యాంకుకు వెళ్ళిన సంగతి బ్యాంకులో పనిచేసే ఫ్రెండ్ కూతురు ద్వారా రజనికి తెలిసిన తల్లి డబ్బు గురించి అడిగితే ఏం చెప్పాలా అని ముందే ఆలోచించి పెట్టుకొని మరీ వచ్చింది ఊరి నుంచి. స్థలంలో ఇంటికి డెవలప్మెంట్కి ఇవ్వడం అబద్ధం. అక్కడ ఇప్పుడు తల్లి ఇల్లు కట్టుకోవడం కూడా ఇష్టం లేదు రజనికి. కొడుక్కి డబ్బులు వడ్డీకి తిప్పడానికి ఇవ్వడం మాత్రం నిజం. రాజు సుగుణ వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేశారు. కొత్త ఇంటి బిల్డర్ మాత్రం ఇవాళ రేపు అంటూ లేట్ చేస్తున్నాడు. ఈలోపు పెద్ద కూతుర్ని ఇంటర్లో దగ్గరలో ఉన్న నారాయణ కాలేజీ బ్రాంచ్లో జాయిన్ చేశాడు. ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇంకో 2 నెలలు సమయం పొడిగించారు. రాజు మంచితనం పరిస్థితులు అర్థం చేసుకుని. ఈలోపు ఒకరోజు సుగుణ తండ్రి ఇంటికి వచ్చాడు. స్కూల్ సెలవు అవడంతో రాజు కూడా ఇంట్లోనే ఉన్నాడు. భోజనాలయ్యాక రాఘవరాజు దగ్గరికి వచ్చి మాకు అవసరంలో ఉన్నప్పుడు అడగకుండానే సహాయం చేశారు అల్లుడు గారు. మీ మంచితనం సుగుణ అదృష్టం. ఇవాళ నుంచి ఇది మీది అంటూ రాజు ముందు ఒక చెక్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ పెట్టాడు. చెక్లో 10 లక్షలు రాసి ఉంది. డాక్యుమెంట్స్ మీద రాఘవ తన ఇల్లు సుగుణ పేరు మీద రాసినట్టు ఉంది. రాజుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తున్న కూతురు ఇంకా అల్లుడిని కూర్చోపెట్టి చెప్పసాగాడు రాఘవ. రాఘవ పక్కన ఉన్న ఇల్లు రాఘవ చెల్లెలు ఈశ్వరిది.
స్థలం రాఘవ తండ్రి పుట్టింటి భరణంగా ఇస్తే తర్వాత అందులో పాత ఇల్లు పగలగొట్టి ఈశ్వరి భర్త మళ్ళీ ఇల్లు కట్టించాడు. అది ఈశ్వరమ్మ పేరు మీదే ఉంది. ఈశ్వరి కొడుకుతో గొడవ పెట్టుకుని వచ్చి తమ్ముడితో ఉన్నప్పుడు ఆ ఇంటి మీద వచ్చే అద్దెలు తమ్ముడికి ఇవ్వబోయింది. కానీ రాఘవ తీసుకోకపోవడంతో ఆ డబ్బులు సుగుణ ఇంకా రవి పేరు మీద పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ వేస్తుంది. అదే ఆ డబ్బు. తన భర్త పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తన కొడుకు తీసుకోవచ్చు, కానీ ఈ ఇల్లు తన పుట్టింటి నుంచి తీసుకున్న ఆస్తి అని ఇల్లు మాత్రం విల్లులో తమ్ముడు అంటే రాఘవ పేరు మీద రాసింది. అందుకే రాఘవ తను ఇప్పుడు ఉన్న ఇల్లు సుగుణకి ఇచ్చేయదలుచుకున్నాడు. 2 ఇల్లు పక్క పక్కనే ఉండడంతో కలిపి డెవలప్మెంట్కి ఇస్తే 50-50 ఇస్తామంటున్నారు. నువ్వు రవి కలిపి ఆలోచించి ఇచ్చామంటే మనకి కనీసం 5 ఫ్లాట్లు ఇచ్చి కొంచెం గుడ్విల్ అమౌంట్ కూడా ఇస్తామంటున్నారు. సుగుణ ఇంకా రవికి 2 ఇచ్చినా నాకు ఇంకా ఒకటి ఉంటుంది. అత్త ఇచ్చిన డబ్బులు ఇంకా గుడ్విల్ డబ్బులతో రవిని అమెరికా వెళ్ళి ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళమని మీరే ఒప్పించాలి అల్లుడు గారు. అన్ని మంచి విషయాలు ఒక్కసారే వింటుంటే డైజెస్ట్ అవ్వక అయోమయంగా ఒకరి వైపు ఒకరు చూడసాగారు రాజు ఇంకా సుగుణ. ఒక్కసారి నోట్లోంచి మాట రాలేదు సుగుణకు. కానీ వెంటనే రాజు అందుకున్నాడు. ఈ 10 లక్షలు సుగుణ తీసుకుంటుంది. ఎందుకంటే అది తల్లి లాంటి మేనత్త ఇచ్చిన ఆశీర్వాదం. కానీ ఇల్లు మాత్రం వద్దు. అది ఆవిడ తమ్ముడుకు అంటే మీకు ఇచ్చారు. అందుకొని అది మీదై. మీరు చెప్పినట్టే బిల్డర్కి ఇద్దాం. అవన్నీ కూడా నేను దగ్గరుండి చూస్తాను. కానీ ఫ్లాట్స్ మీ పేరు మీదే ఉంచుకోండి. మీది కూడా గవర్నమెంట్ ఉద్యోగం కాదు, పెన్షన్స్ అవి లేవు. ఫ్లాట్స్ అద్దెలు మీకు ఇంకొంచెం వయసు పడి సంపాదించలేనప్పుడు ఉపయోగపడతాయి. రవి చూడడు అనను. రవి ఇంకా సుగుణ కూడా చాలా మంచి మనుషులు. కానీ మీరు ఎవరి ముందు చేయి చాచకుండా ఆత్మగౌరవంతో జీవించడానికి ఆ డబ్బు ముందు ఉపయోగపడుతుంది. మీరు ఎవరికి ఏమి ఇవ్వాలన్నా మీ తర్వాత వచ్చేలాగా బిల్లు రాయండి చాలు. తర్వాత రవి కూడా బావగారి నిర్ణయాన్ని బలపరిచాడు. 5 అనుకుంటే 6 ఫ్లాట్లు వచ్చేలాగా బేరం కుదిర్చాడు బిల్డర్తో రాజు. 3 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంకా 3 2 బెడ్రూమ్ ఫ్లాట్స్. ఎంత చెప్పినా వినకుండా రవికి సుగుణకు ఒక్కో 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చాడు రాఘవ. ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మి సగం రవికి ఎంఎస్ ఫీజ్కి ఉంచుకోమని ఇచ్చి మిగతా సగం ముగ్గురు మనవల పేరు మీద ఫిక్సెడ్ చేశాడు. రాజు 1 బెడ్రూమ్ ఇల్లు బిల్డర్ చేతికిచ్చినా అక్కడికి మారలేదు రాజు. అద్దెకిచ్చేశాడు. మామగారి ఇచ్చిన ఫ్లాట్కే ఏకంగా మారుద్దాం అని పిల్లలు గొడవ చేయడంతో ఆ ఫ్లాట్ అయ్యే వరకు వీధిలోనే ఇంకో ఇంట్లోకి అద్దెకి మారాడు. ఇల్లు డెవలప్మెంట్కి ఇవ్వడం వల్ల వద్దు అంటున్నా వినకుండా మామగారు ఇంకా బావమరిది మకాం కూడా తన ఇంటికే మార్చేశాడు. పిల్లలకైతే కథలు చెప్పే తాతయ్య, బయటకు తిప్పే మామయ్య ఇంట్లోనే ఉండడం చాలా నచ్చింది. రాజుకి చాలాసార్లు తల్లిని తెద్దాము అనిపించినా ఆమె కోపంగా మాట్లాడడం, ఇంకా ఇంట్లో మామగారు రవి ఉండడంతో ఇల్లు సరిపోదని భావించి ఏకంగా సంవత్సరమాగి 3 బెడ్రూమ్ ఇల్లు అయ్యాక అక్కడికి తీసుకుని వెళ్దాము అని డిసైడ్ చేసుకున్నాడు. రవికి జిఆర్ఈలో మంచి స్కోర్ వచ్చింది. మంచి యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చింది. వీసా కోసం మెడికల్ అని బయోమెట్రిక్ అని బిజీగా తిరుగుతున్నాడు. రాజు ఎన్ఏడి ఏరియాకి వెళ్ళిపోదాము అని డిసైడ్ చేసుకున్న సంగతి స్కూల్లో చెప్పి ఎన్ఏడి బ్రాండ్ స్కూల్కి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. దానికి ఒకరోజు స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కలవడానికి రమ్మని కబురు వచ్చింది. ఎక్కువ బ్రాంచీలు ఉండడంతో మేనేజ్ చేయలేక ఫ్రాంచైజ్లు అమ్ముకుంటున్నాం అని, నీకు ఇష్టమైతే ఎన్ఏడి బ్రాండ్ స్కూల్ ఫ్రాంచైజ్ మీకు ఇస్తాము, మిగిలిన వాళ్ళకన్నా 50% డబ్బుకే బిల్డింగ్ రికగ్నిషన్ ఇంకా ప్రచారం మేనేజ్మెంట్ చూసుకుంటుంది. స్కూల్ మెయింటెనెన్స్ అంతా ఫ్రాంచైజ్ చూసుకోవాలి. ఖర్చులన్నీ తీయగా వచ్చిన లాభాల్లో 50-50. రాజుకి ఈ ఆఫర్ నచ్చింది. కానీ తను ఇంత పెద్ద స్కూల్ మేనేజ్ చేయగలడా అని అనుమానం. నీకేమీ అనుమానం వద్దు బావా, అక్క కూడా హెల్ప్ చేస్తుంది. అసలు నీకు తెలుసా, మా అక్క చిన్నప్పుడు స్కూల్ ఎంత డైనమిక్గా ఉండేదో. ఇప్పటికీ స్కూల్కి వెళ్తే టీచర్స్ అందరూ తన గురించే అడుగుతారు అంటుంటే అవునా అని సుగుణ వైపు చూశాడు. నవ్వుతూ చూసిన సుగుణ కళ్ళలో ఆత్మవిశ్వాసం కనిపించింది రాజుకి. రాజు ఫ్రాంచైజ్ తీసుకొని
స్కూల్ పనులలో బిజీగా ఉన్నాడు. మార్నింగ్ వెళ్తున్నప్పుడు సుగుణని కూడా తీసుకుని వెళ్తున్నాడు. సుగుణ అడ్మిషన్స్ చూడసాగింది. స్వతహాగా మాటల్లో నెమ్మది, వినయం ఎక్కువగా, ప్రశ్నలు అడిగే పేరెంట్స్కు ఓపికగా సమాధానాలు ఇవ్వడం, అన్నిటితో అనుకున్న దానికన్నా ఎక్కువే అడ్మిషన్స్ వచ్చాయి. మేనేజ్మెంట్ కూడా రాజు ఇంకా సుగుణల నిర్వహణ తీరుని అభినందించింది. రవి ప్రోద్బలంతో సుగుణ డిస్టెన్స్ మోడ్లో డిగ్రీకి కూడా కట్టింది. ఇంతలో వీసా వచ్చి రవి వెళ్ళిపోయాడు. నాన్న జాగ్రత్త బావా, నీ సపోర్ట్ మర్చిపోలేను అంటూ ఎయిర్పోర్ట్లో కౌగిలించుకొని కన్నులు పెట్టుకున్న బావమరిదిని చూస్తే సొంత తమ్ముడే వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. రాజు కళ్ళు కూడా చెమర్చాయి. ఈలోపు సీతకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. డాక్టర్ ఆపరేషన్కి 5 లక్షల వరకు అవుతాయి అన్నాడు. రజని కూడా 1 నెల ఇస్తుంది, వడ్డీ ఇంకో నెల అవ్వలేదు. అవన్నీ కలిపినా 50,000 కూడా లేవు చేతిలో. వడ్డీకి ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోమంటే అప్పటికప్పుడు అంటే ఎలా కుదురుతుంది? కనీసం సంవత్సరమైనా ఆగాలి అన్న కూతురి మీద పీకల దాకా కోపం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. దానితో ఒకరోజు అమెరికాలో ఉన్న చిన్న కూతురు రాగిని ఫోన్ చేసినప్పుడు అన్నీ చెప్పుకొని ఏడ్చింది సీత. నీకు బుద్ధుందా? పోయి రజనిని ఎలా నమ్మావు? ఇంత జరుగుతుంటే నాకు కాదు, కనీసం రాజుకైనా చెప్పాలని తెలీదా నీకు? ఇప్పుడు విజయనగరంలో ఇల్లెందుకు అంటూ గట్టిగా చివాట్లు పెట్టింది రాగిని. వెంటనే అక్కకి ఫోన్ చేసి, అమ్మ అకౌంట్లో 12 లక్షలు మాత్రమే అమ్మవి, మిగిలినవి నావి. అవి అమ్మకి ఏమైనా మెడికల్ అవసరాలకు ఉంటాయని ఉంచాను. అవి వడ్డీలకు తిప్పుకోవడానికి నీకేమి అధికారం ఉంది? మర్యాదగా నెల రోజుల్లో నా 12 లక్షలు తిరిగి ఇవ్వకపోతే అక్కవి అని కూడా చూడను. నేను రాజు అంత మంచిదాన్ని కాదు అంటూ ఎడాపెడా వాయించేసింది. తల్లి తిట్టినప్పుడు పట్టించుకోలేదు, కానీ చెల్లి అంటే మాత్రం భయపడింది. అందులో భర్త పనిచేసే కాలేజ్ యాజమాన్యంలో చెల్లెలి అత్తగారి తమ్ముడు కూడా ఒకరు. ఏదైనా తేడా చేస్తే మొగుడి ఉద్యోగానికి ఎసరు అనుకుని చిన్న కొడుకుకి ఫోన్ చేసింది రజని. అమ్మమ్మ పిన్నితో సంబంధాలు చెడుతున్నాయి, ఎందుకొచ్చిన గొడవలు మనకి? వడ్డీకిచ్చిన డబ్బులు వెనక్కి తెచ్చేయి అన్న తల్లి మాటలకు ఆ డబ్బులు తీసుకున్న నా ఫ్రెండ్ వ్యాపారంలో దివాలా తీశాడు, ఎప్పుడు ఇస్తాడో తెలీదు అని చావు కబురు చల్లగా చెప్పాడు విష్ణు. దానితో ఇప్పుడు చెల్లికి డబ్బులు ఎలా ఇవ్వాలా అనే టెన్షన్కి చలికాలం కూడా చెమటలు పట్టేశాయి రజనికి. తల్లికి అంటే ఏదో చెప్పచ్చు, పోనీ స్థలం అమ్మేస్తేనో అమ్మతో ఏదో చెప్పి సంతకం పెట్టించేయచ్చు అనుకుని బ్రోకర్కి ఫోన్ చేసింది. అది మీ అమ్మగారు ఒక్కరే అమ్మలేరు కదండి, అది కూడా మీరు మీ చిన్నబ్బాయి జాయింట్గా కలిపి కొన్నారు. అది కొనడమే 5 లక్షలకి కొన్నారు. ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, అయినా 5 లక్షలు వచ్చేలా చూస్తాను, మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి అన్న బ్రోకర్ మాటలకి తన చిన్న కొడుకు తనని అన్ని విషయాలలో మోసం చేసి బాగా సున్నం పెట్టాడు అని అర్థమైంది రజనికి. భర్త భానుమూర్తికి అన్ని విషయాలు చెప్పి ఎలాగైనా కొడుకుని మందలించి కనీసం మోకాళ్ళ ఆపరేషన్కి అయ్యే ఖర్చైనా వెనక్కి రాబట్టేలా చెయ్యమంది. కొడుకుని కౌన్సిలింగ్ చేసి వివరాలు రాబట్టిన భానుమూర్తికి పెద్ద షాక్. డబ్బులు ఎవరికి వడ్డీకి ఇవ్వలేదని, క్రికెట్ బెట్టింగ్ పిచ్చిలో పడి డబ్బులన్నీ పోగొట్టాడని, అమ్మమ్మతో కలిసి జాయింట్గా కొన్న స్థలం కూడా ఇప్పుడు తనఖా పెట్టాడని, తనఖా అంటే తాకట్టులా అంటారు కదండి, అలా అనమాట, తనఖా పెట్టాడని తట్టుకోలేనంత కోపంతో బెల్ట్ తీసుకొని భానుమూర్తి విష్ణుని కొడుతూ ఉంటే సీత ఇంకా రజని వెళ్ళి ఆపారు. సీతకి పైకి కనిపించని మనోవ్యాధిలాగా వచ్చేసింది. 3 పసిపిల్లలతో కంపెడు బాధ్యతలతో ఉన్న కొడుకుకి ఆసరాగా ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మించేసి చాలా పాపం మూట కట్టుకున్నట్టు అనిపించింది. తనకు ఈ శాస్తి జరగడానికి తన కర్మలే కారణం అనిపించి మోకాళ్ళ నొప్పుల మందులు కూడా వేసుకోవడం మానేసింది. మోకాళ్ళ వెనక అంతా నొప్పితో వాపులు పెరిగి జ్వరం వచ్చి ఆ జ్వరంలో రాజు అంటూ కొడుకుని కలవరిస్తుంటే ఏం చెయ్యాలో తెలియక భానుమూర్తి ఫోన్ చేసి రాజుకి విషయాలు అన్నీ చెప్పాడు. రాజు ఇంకా ఒక 6 నెలల్లో బిల్డర్ ఇల్లు ఇచ్చేస్తాడు. అప్పుడు మామగారు వెళ్ళిపోయాక తల్లిని తీసుకొని వద్దామనుకున్నాడు. కానీ భానుమూర్తి ఫోన్తో వెంటనే బయలుదేరి అక్క ఇంటికి వెళ్ళాడు.
కొడుకుని చూసిన సీత అంతవరకు ఫోన్లో చూపించిన దాంభికం అంతా దులుపుకొని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. రాజు అక్క ఇంట్లో ఎవరితోనూ ఏమీ ఎక్కువ మాట్లాడకుండా తల్లిని తీసుకొని విశాఖపట్నం వెళ్ళిపోయాడు. కొడుకు ఇంట్లో ఉన్న బియ్యంకుడిని చూసి ఇదివరకులాగా ముఖం చిట్లించుకోలేదు సీత. బాగున్నారా? ఇన్నాళ్లకు ఉన్నారు కూతురి ఇంట్లో అంటూ నవ్వుతూ పలకరించిన సీతని చూసి ఆశ్చర్యపోవడం రాఘవ వంతయింది. పరిగెట్టుకొని వచ్చి మీద పడ్డ వాసుని చూసి మోకాళ్ళ నొప్పులు కూడా లెక్క చెయ్యకుండా ఒళ్ళో కూర్చోపెట్టుకుంది. మనవరాళ్ళిద్దరూ రాత్రి 11 అయినా నానమ్మ పక్కన పడుకొని కబుర్లు చెప్తూనే ఉన్నారు. సీతకి చెప్పలేనంత ఆనందంతో మోకాళ్ళ నొప్పులు ఊసే మర్చిపోయి ప్రశాంతంగా పడుకుంది. ఆ రోజు రాత్రి రాగిని ఫోన్ చేసి తమ్ముడితో మాట్లాడింది. నువ్వు అక్కని మాత్రం వదలొద్దు రాజు. డబ్బులు ఎలాగైనా వాళ్ళు తిరిగి ఇవ్వాల్సినదే. అవి అమ్మ డబ్బులు. ఇల్లే అమ్మి ఇస్తారో అప్పే చేసి ఇస్తారో అది వాళ్ళ ప్రాబ్లం అని అనగా అప్పుడు రాజు అన్నాడు, ఆస్తుల కోసం డబ్బుల కోసమైనా వాళ్లతో ఏం గొడవలు పెట్టుకుంటాం రాగిని. విష్ణు మన ఇంటి బిడ్డే కదా. ఏదో చెడు సావాసాలతో పడి నష్టపోయాడు. డబ్బు వచ్చినప్పుడు వాళ్లే ఇస్తారులే. అక్క మీద కోపం వచ్చిన అన్నయ్య మంచితనంకి మురిసిపోయింది రాగిని. సీతకి 2 కాళ్ళు ఒక్కసారి ఆపరేషన్ చేయించేశాడు రాజు. సుగుణ సేవ ఇంకా మనవళ్ళ ప్రేమతో తొందరగానే కోలుకుంది సీత. ఇంకా రాఘవ స్వంత అక్క తమ్ముళ్ళ కింద మెలగడం చూసి రాజు ఇంకా సుగుణ ఎంతో సంతోషించేవారు. ఈలోపు బిల్డర్ ఇల్లు ఇచ్చేశాడు. అన్ని ఇళ్లల్లోనూ సుగుణ ఇంకా రాజే పాలు పొంగించారు. గృహప్రవేశం తర్వాత 3 రోజులు కనీసం పడుకోవాలి అంటే అందరినీ ఇంటికి పంపించి రాజు ఇంకా సుగుణ మాత్రమే మిగిలిన 2 రోజులు పడుకుందికి ఉండిపోయారు. వెన్నెల రాత్రి బాల్కనీలో చాప మీద పడుకుని తన గుండెల మీద పడుకున్న సుగుణని అడిగాడు రాజు, మీ నాన్న ఇంత ఇల్లు పాపం ముందే కట్నంగా ఇచ్చి ఉంటే నువ్వు ఏ పెద్ద ఇంజనీర్నో చేసుకుని ఎక్కడో పెద్ద ఇంట్లో ఉండేదానివి. ఇలా నా జీవితంలో కాదు కదా అన్నాడు భయపడుతూ. ఇంజనీరు ఏమో తెలీదు కానీ మీకన్నా మంచి మనసు ఉన్నవాడిని మాత్రం తేగలిగే ఉండేవాడు కాదు. అయినా మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, నీ జీవితం ఎప్పుడూ నీ కర్మలపై ఉంటుంది అని. నా కర్మలు మంచివై ఉంటాయి. అందుకే ఇంత పెద్ద మహాల్లో ఉన్నాను ఈరోజు. చేత్తో రాజు గుండెని చూపిస్తూ అంది సుగుణ అందంగా నవ్వుతూ. కర్మ అయితే నేను ఇంకా గొప్ప కర్మలు ఏవో చేసే ఉంటాను అని నవ్వుతూ సుగుణ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు రాజు. కథ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ విలువైన మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.